ఏ మనిషి చెప్పిన బోధ కానీ, ఈ ప్రపంచంలో పేరుగాంచిన వారు చెప్పిన బోధలు కానీ, ఏ బైబిల్ కాలేజీ బోధలు కానీ, లేకపోతే చెప్పాను కదా ఆ రోజు జ్ఞానము, వాక్చాతుర్యము, తీయని మాటలు, మనుష్య జ్ఞానము అని చెప్పాం, మాట్లాడుకున్నాం. మరలా చూసుకుంటాం. అవి కాదు ప్రామాణికం. కానీ మనకు మన రక్షణకు ప్రామాణికం ఈ 66 పుస్తకాలు. దిస్ ఈజ్ ద అవర్ లైఫ్. ఇదే మన జీవం. దీంట్లో నుంచి దీన్ని అర్థం చేసుకోగలిగి దీంట్లో నుంచే మనము ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్. బైబిలే మన ప్రామాణికము. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని ఈసారి మీరు చదవండి. ఇంకా మనం అంశంలోకి వెళ్ళిపోతున్నాం. 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. చూసారా, లేఖనములలో ఏముందంటున్నాడు? అది లేఖనములంటే పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన వాక్యాలు, లిఖింపబడిన వాక్యం, లేఖనం, స్క్రిప్చర్స్. ఆలోచన చేయండి. నిత్య జీవం ఎక్కడుంది? లేఖనాలలో ఉంది. ఏ మనిషిలో లేదు. ఏ మనిషి నిత్య జీవాన్ని ఇవ్వలేడు. కనుక మన బైబిలే మనకు ప్రామాణికము. బైబిల్లోనే మనకు నిత్య జీవం అనేది ఉంది. కనుక బైబిల్లోనే మనం సరిగ్గా చూసుకోవాలి. బైబిల్నే మనం ఆధారం చేసుకోవాలి. బైబిల్నే మన యొక్క ప్రామాణిక గ్రంథంగా మనం పొందుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు వారి స్వయంగా మాట్లాడుతున్నాడు అక్కడ. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించుచున్నారు. పరిశోధన అంటే మీకు పరిశోధన కోసం కొన్ని మాటలు మాట్లాడాలి. నాసా శాస్త్రవేత్తల కోసం మీకు తెలుసా? అమెరికాలో నాసా, NASA, నాసా శాస్త్రవేత్తలు ఉంటారు. వారు స్పేస్లోకి వెళ్తుంటారు, గ్రహాలు పంపిస్తూ ఉంటారు. ప్రపంచంలో వారే నంబర్ 1 శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు ఎవరి గది వాళ్ళకి సపరేట్ ఉంటుందండి. ఎవరి గది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఎవరి పరిశోధన వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఎవరి పరిశోధన వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఎవరి గది వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఎందుకంటే ఒకరి ఫార్ములాని ఒకరు ఎత్తుకుపోతారేమోనని గదిలోకి రాకోకుండా గది దగ్గరే ఇలా చేయి పెడితే 5 ఫింగర్స్ అతను చేయి పెడితేనే ఓపెన్ అవుతుంది. ఇంక ఎవడొచ్చి పెట్టినా కూడా అది ఓపెన్ కాదు. ఒక శాస్త్రవేత్త లోపలికి వెళ్ళిపోయినాడు. తన రూములో తన పని చేసుకుంటూ ఉన్నాడు, పరిశోధన. మళ్ళా బయటకు వచ్చాడు, తన చేయి పెట్టాడు, క్లోజ్ చేశాడు. ఏదో పని ఉంటే కాఫీనో టీయో తాగి టిఫిన్ తాగి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఓపెన్ చేశాడు. మళ్ళీ లోపలికి పోయాడు. వాడు అక్కడ తప్ప ఎవడు పోడు లోపలికి. లోపలికి పోయి తన పరిశోధన చేసే దగ్గర కాస్త ఇలా చూసినప్పుడు ఒక వెంట్రుక పడింది అక్కడ. ఏం పడింది? ఒక వెంట్రుక పడి ఉన్నది. జస్ట్ హెయిర్ ఉందంట, అంతే, ఏం లేదు. ఆడ పడి ఉంటే దాన్ని తీసుకొని ఇట్లా, నేను లేనప్పుడు ఎవడో వచ్చాడు, ఇది ఎవడిది? ఏం చేశాడు? ఇది ఎవడిది? పరిశోధన పక్కన పెట్టేశాడు. ఈ వెంట్రుకను తీసుకుని ఏం చేశాడు? వెంట్రుక మీద పరిశోధన మొదలుపెట్టాడు. చూసారా? అంటే వాడు మామూలుగా నమ్మడు, ప్రతిదీ పరిశోధనతోనే నమ్ముతాడు. ఈ వెంట్రుక తందే అయినా నాదా కాదా, ఎవడన్నా వచ్చాడా, ఎత్తుకొని పోయాడా నా ఫార్ములా అంతా కూడా అని ఆ వెంట్రుక మీద పరిశోధన చేశాడంట 1 నెల రోజులు. చేసిన తర్వాత ఆ వెంట్రుక ఎవరో అని తేలింది, నాదే అని తేలింది. అంటే ఇంత భద్రత ఉన్నా కూడా నేను చేయబెడితే ఓపెన్ అవుతుంది, నేను చేయబెడితే అది మరలా క్లోజ్ అవుతుంది, నేను తప్ప ఎవడు రాలేదే, నేను క్లోజ్ చేసే పోయాను కదా, మరలా ఓపెన్ చేసే కదా లోపలికి వచ్చాను, లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయింది కదా, నా వెంట్రుకే ఉంటుంది కదా అని కన్ఫర్మ్ కాలేదు వాడు. ఇది ఎవడదని ఖచ్చితంగా దాన్ని ఏం చేశాడు?
పరిశోధన చేసి అప్పుడు కన్ఫర్మ్ అయ్యాడు, ఇది నాదే. అప్పుడు మనసు కుదురుపడిందంట. వాడే అట్లుంటే నువ్వు పరలోకానికి ఎగిరిపోయేవాడివి ఎంతలా అలా అని అడుగుతున్నాను నేను. నువ్వేంటి, నువ్వు పరలోకానికి ఎగిరిపోయేవాడివి, స్వర్గానికి వెళ్ళాలంట. దేవాది దేవుడు, ముల్లోకాలను సృష్టించిన దేవాది దేవుని కుడిపార్శ్వమున ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వు ఆ దేవునితో సమానంగా కూర్చోబోయే రోజుంది నీకు. అలాంటి గొప్ప అవకాశం, దేవదూతల సైతం నీకు పరిచర్య చేయాల్సిన రోజుంది ఒకరోజు. ఆఫ్టర్ ఆల్ ఈ 70-80 సంవత్సరాల తర్వాత దేవునితో దేవుని కుడిపార్శ్వమున కూర్చోనబోతున్నావు నువ్వు సింహాసనం మీద. అంత అథారిటీ, అంత శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఎంత పరిశోధన చేయాలి, మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలో మీరే ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు క్రైస్తవుడు ఆసక్తి కలిగాడు వాక్యం పట్ల. ఈరోజు వాక్యాన్ని, నిత్యజీవం వాక్యంలో ఉందని వాక్యాన్ని వెతకడం లేదు, మనుషులు వెతుకుతున్నాడు, బైబిల్ వెతకడం లేదు. అందుకే బైబిల్ చదవమంటున్నాను నేను. బైబిల్నే చదవండి, బైబిల్ మీకు కరెక్ట్ అయిన దారి చూపిస్తుంది, బైబిలే కరెక్ట్ అయిన దారిని మనకు నేర్పిస్తుంది. మరలా చదువుదాం రండి, ఏమంటున్నాడు బైబిల్లో. లేఖనములందు 5వ అధ్యాయము యోహాను సువార్త 39వ వచనం. అగైన్ ద రీడ్, ఓకే. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలను పరిశోధించుచున్నారు. ఎంతమంది ఉన్నారండి లేఖన పరిశోధన? రక్త పరీక్షశాల కదా, అక్కడికి వెళ్తే గిన రక్తం ఇస్తే ఏం చేస్తారు? హాఫ్ అన్ అవర్ కంతా ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది బయటికి, పేపర్. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ప్లేట్లెట్స్, అవునా లేదా, తలసేమియా, ఏందేందో అన్ని రోగాలకు 1000 రూపాయలు ఇవ్వాలా, మొత్తం బయటకు వస్తుంది. 3000 ఇస్తారంటండి, దాదాపు 300 రోగాలు చూపిస్తారంట. ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. అప్పుడు ఆలోచన చేయండి. పరిశోధన. ఈరోజు బైబిల్ మీద ఏది సత్యము, ఎక్కడ సత్యం ఉంది, ఏది నిత్య జీవము, మనం నిత్య జీవం కలిగిన వాక్యంలోనే ఉన్నామా, మనం నిజంగా సత్యంలోనే ఉన్నామా, మనం చదువుతున్నది కరెక్ట్ వేనేనా, మనం వెళ్తుంది కరెక్ట్ వేనేనా అని మనల్ని మనము వాక్యముతో సరిచూసుకునేంత లోతైన వాక్య పరిశోధకులు ఎంతమంది ఉన్నారు? బైబిల్ని సంకలో పెట్టుకొని వస్తున్నాం. బైబిల్ని సంకలో పెట్టుకోవద్దు. బైబిల్ ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. నీ హృదయాల మీద రాయబడిన రాయబడింది బైబిల్లో, హృదయాల మీద రాయబడాలి. అంతగా మనం బైబిల్ని నేర్చుకోవడానికి బైబిల్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వేర్ ఈజ్ యువర్ గుడ్ ఫ్రెండ్ అంటే, మై గుడ్ ఫ్రెండ్ ఈజ్ బైబిల్. నాకు సారాయో, లేకపోతే లోకమో, లేకపోతే సినిమానో, లేకపోతే ఏమంటారు దాన్ని, సెల్ ఫోనో కాదు, నా మంచి స్నేహితుడు బైబిల్ అని చెప్పగలగాలి మనం. నాతో ఎప్పుడూ ఉండగలిగే స్నేహితుడు బైబిల్. అంత స్నేహం బైబిల్తో చేస్తే దేవుడు అన్నాడు ఒకరిని, ఏమన్నాడండి? అబ్రహాము నా యొక్క స్నేహితుడు. నువ్వు బైబిల్తో స్నేహం చేస్తే నీకు దేవుడు అన్నీ చెప్పేస్తాడండి. దేవుడు మీతో చెప్పేది ఏంటంటే, మీరు బైబిల్తో స్నేహం చేయండి, తన ఉద్దేశాలన్నీ మీకు నేర్పిస్తాడు. 19వ అధ్యాయము ఆదికాండము నేర్పిస్తాడో లేదో చూడండి. మీ భవిష్యత్తు అంతా ఏది కావాలన్నా అది నేర్పిస్తాడండి ఆయన, బైబిల్తో స్నేహం చేస్తే. 19వ అధ్యాయము ఆదికాండము, సరే 18వ అధ్యాయం అండి. ఆదికాండం 20వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మరో గొప్పది కనుకను, వాటి పాపం బహుభారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన అమోరా చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఎవరు ఆ మనుషులు? దేవదూతలు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండేను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను అబ్రహాంతో ఏం చేశాడంట? సమీపించి ఏమన్నాడంట? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఒకసారి పైన చూడండి, 17వ వచనము. అప్పుడు యెహోవా నేను చెయ్యబో కార్యము, చూసారా,
అబ్రహాముకు స్నేహితుడు ఎవరు? దేవుడు. దేవుడికి స్నేహితుడు ఎవరు? చూడండి, స్నేహితులతో మనం ఏ విషయం అని చెప్తామండి, అవునా లేదా? ఆఖరికి ఫ్యామిలీ మ్యాటర్ కూడా చెప్తారండి స్నేహితులతో, అవునా లేదా? అంటే కొంతమంది ఉంటారండి పనికిమాలలో, మనం చెప్పింది దాన్ని ఇంకా వేరుగా చేస్తారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మంచి దారి చూపిస్తారు, సొల్యూషన్ చూపిస్తారు. ఎస్, కనుక దేవుడు కూడా ఏం చేశాడంటే అబ్రహాముని ఎలా చూశాడు? స్నేహితుడుగా చూశాడండి. అప్పుడు ఏం చేయబోతున్నాడో ఆ రాత్రి అబ్రహాముకు తెలియదు. కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు. చూడండి, అప్పుడు చెప్తున్నాడు సొదొమ గొమొర్ర గూర్చిన మొర గొప్పది, నేను వెళ్ళి సొదొమ గొమొర్ర అని ఏం చేయబోతున్నాను, ఈ రాత్రికి నాశనము చేయబోతున్నానని స్నేహితుడితో చెప్పాడండి. అంటే నువ్వు బైబిల్తో స్నేహం చేస్తే ఆ దేవుడు నీతో స్నేహం చేసి నీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. అర్థమవుతుందమ్మా? మనకు అన్ని విషయాలు ఎప్పుడు తెలియజేయబడతాయంటే మీరు బైబిల్తో స్నేహం చేయండి, ఆ దేవుడు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21. 9 నన్నా. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానవుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు దానియేలు గారు ప్రార్థన చేశారు. ఇప్పుడు వెంటనే పరలోకం నుంచి గాబ్రియేలు దేవుడు దిగొచ్చారు. ఎవరు దిగొచ్చారు? గాబ్రియేలు దేవదూత దిగివచ్చి ఎవరిని ముట్టారు? మోకరించి ప్రార్థన చేస్తున్న దానియేలును ముట్టి లే అన్నాడు. ఇప్పుడు 9:22 అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. రండి అంటే నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటే కదా ఆ దేవుడు నీకు ఏదో విధంగా నేర్పిస్తాడు. ఇది మ్యాటర్. బైబిల్ నీకు నేర్పిస్తాడు, దారి చూపిస్తాడు. నాకు బైబిల్ నేర్చుకోవాలని ఉంది, సత్యం తెలుసుకోవాలని ఉంది, నేను ఖచ్చితంగా సరైన దారిలోకి నేను వెళ్ళాలని ఆలోచన నీకుంటే దానియేలు గారికి ఏముందో తెలుసా? అయ్యా నా ప్రజలు ఏమవుతారు? నా ప్రజలు మరలా తిరిగి చెరలో నుంచి తిరిగి వెళ్తారా? ఈ 12 గోత్రాలు మళ్ళా కలుసుకుంటాయా? 2 గోత్రాలు 2 గోత్రాలుగా 2 గోత్రాలు 10 గోత్రాలుగా విడిపోయారు కదా, వీళ్ళందరూ కలుసుకోవాలి ప్రభువా, మా వాళ్ళు చేసింది పాపం ప్రభువా అని 1వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రార్థనలోనే ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర. అప్పుడు వెంటనే దేవుడు గాబ్రియేలు దూతను పంపించి నీకు జరగబోయే భవిష్యత్ అంతా చూపిస్తానన్నాడండి. మొత్తం టోటల్గా చెప్పేశాడు ఆయనకి. చెప్పేసి ఏం చేశాడో తెలుసా? ఈ ఎవడికి తెలియకుండా ముద్ర ఇవ్వన్నాడు. అంతే, నీకు తెలిసింది కదా, ఇంకెవడు తెలియకుండా ముద్ర ఇవ్వన్నాడు. 12వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం చూడండి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ వచనం తీసారా? 12వ అధ్యాయం 4వ వచనము దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు అది ఏం చేయమన్నాడు? నీకు నేను తెలియజేశాను. నువ్వేం చేయాలి? దీనిని ముద్రించు. అంటే అర్థం ఏంటి? సీల్ చేయమన్నాడు. సీల్, ముద్ర అంటే అర్థం ఏంటి? ఇంకా ఏమండి, సీల్ చేసేసిన తర్వాత ఎవరు దాన్ని చూస్తారా? ఎవరైనా తీస్తారా? అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఓపెన్ చేయాలి. అది ఇక్కడ ఏం చేయమన్నాడు? గ్రంథమును ముద్రించమన్నాడు. ఈ మాటలను అంత్య కాలంలో ఈ గ్రంథమును ముద్రించు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? గ్రంథమును అంటే దానియేలు గ్రంథములో ఉన్న విషయాలను ముద్రించు అన్నాడు. ఏమన్నాడు? మరి ఎప్పుడు అవి తెరవబడతాయి? అంత్యకాలం వరకు ముద్రించు అన్నాడు. మరి అంత్యకాలంలో తెరవబడతాయా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం.
ఇక్కడ దేవుడు గబ్రియేలు దేవత ద్వారా అన్ని విషయాలు తెలియజేసి ముద్రించమన్నాడు. ఈ గ్రంథమును ముద్రించు అన్నాడు. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఏం రాయబడింది? మరియు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేశాడంట దానియేలు. ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో చూచి తిని దాని ముద్రలు విప్పుటకు. అది అంటే ఆ గ్రంథము దానియేలు గ్రంథంలో ఏమైపోయింది? దానియేలు గారు ఏం చేశారు? దాన్ని చూసారా? ఆ గ్రంథం ఎక్కడుందో? పరలోకంలో దేవుని సింహాసనం మీద చేతిలో ఉంది, కుడి చేతిలో. దాన్ని 7 ముద్రల చేత ఏం చేశాడు దానియేలు గారు? ఇప్పుడు ముద్రలు విప్పాలా? ముద్ర విప్పే కాలం వచ్చింది. ఇప్పుడు అంత్య దినాల్లో కదా విప్పాలా. సరే, అంత్య దినాలు అనేది ఏంటో మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకే, అంత్య దినాల గురించి చెప్తాను తర్వాత ఏంటనేది. అప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని ఉండండి. దానియేలు గ్రంథములో ఆ గ్రంథము ముద్రింపబడింది. ప్రకటన గ్రంథములో ఆ గ్రంథము విప్పబడుతూ ఉంది. చూడండి, ఏమవుతా ఉంది? విప్పబడుతూ ఉంది. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఆ గ్రంథం ఏమవుతుంది? విప్పబడుతూ ఉంది. ఇది భవిష్యత్తులో మీరు తెలుసుకుంటారు. తర్వాత దాన్ని పక్కన పెడదాం. రైట్, రండి. యోహాను సువార్త మనం 5వ అధ్యాయం 39వ వచనం చూసుకుంటున్నాం. ఏం చూస్తున్నాం అందరూ అక్కడ? లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు దానిని తలంచుచు పరిశోధించుచున్నారు అని రాయబడింది. ఇంకా ముందుకు పోదాం. నిత్య జీవము లేఖనములలో ఉందా, వాక్యములోనే ఉందా అని అంటే పక్కనే యోహాను సువార్త 6వ అధ్యాయము 67, 68 వచనాలు చూద్దాం. 67, 68 వచనాలు. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది శిష్యులను అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? అది నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి. లేఖనములలో నిత్య జీవం ఉంది, యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది. ఇప్పుడు లేఖనములలో నిత్య జీవము అని అంటే లేఖనము అని చెప్పాడు. అక్కడ ఏముంది అందులో అంటూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే లేఖనాలలో నిత్య జీవము ఉన్నదని మీరు ఏం చేస్తున్నారు అన్నాడు? పరిశోధిస్తున్నారు. లేఖనంలో ఏముంది? మీరు పరిశోధిస్తున్నారు. మరి నిత్య జీవం ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ క్రీస్తులో ఉందని చెప్తున్నాడు. ఎవరిలో? అంటే దీని మీనింగ్ ఏందో మీకు అర్థమైందా? లేఖనము అనగానే పాత నిబంధన గ్రంథము. ఏంటి పాత నిబంధన అంటే? పాత నిబంధన గ్రంథం అంతా కూడా లేఖనాలు అయితే అప్పటికి కొత్త నిబంధన ఇంకా రాలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడే సమయానికి అందులో నిత్య జీవం ఉందని ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. 5వ అధ్యాయం దాటి 6వ అధ్యాయంలోకి వెళ్ళబట్టికే ఆ నిత్య జీవం క్రీస్తే అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే లేఖనాలలో క్రీస్తు కోసం పరిశోధిస్తున్నారు అని అర్థం. ఏం కోసము? లేఖనాలలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. పాత నిబంధనల లేఖనాలలో ఎవరున్నారు? ఆ క్రీస్తులోనే నిత్య జీవం ఉందని వారు పరిశోధిస్తూ ఎదురు చూస్తున్నారు. అది పాత నిబంధనలో ఎవరున్నారు? లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు ఎవరి కోసం చెప్తున్నాయి? క్రీస్తు కోసం చెప్తున్నాయి. ఆ క్రీస్తులో ఏముంది? నిత్య జీవం ఉంది. అది పరిశోధన. అది ఇశ్రాయేలు చేస్తున్న పరిశోధన. అందుకే యేసుక్రీస్తు కోసమే వాళ్ళంతా, మెస్సయ్య కోసమే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం. సామెతలు 8 ఒకసారి చూడు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొనను. అక్కడ జ్ఞానమును కనుగొన్నవాడు జీవాన్ని కనుగొనను అనే మాట చెప్తూ వస్తాడు కింద వరకు. సరే, మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలోనే ఏముంది?
యేసుక్రీస్తు వారు లేఖనాల్లో దాచబడి ఉన్నాడు. ఆ లేఖనాలను అర్థం చేసుకోగలిగితే, పరిశోధించగలిగితే బయటికి ఎవరు వస్తారు? క్రీస్తు వస్తారు. ఆ లేఖనాలను అర్థం చేసుకున్నది ఎవరంటే 12 మంది అపోస్తలుల్లో 11 మంది. అందుకే వాళ్ళు అన్నారు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడివి, మేము ఆ 70 మంది పోయినట్లుగా పోము అని చెప్పారు వాళ్ళు. నిత్య జీవం అనేది క్రీస్తులో ఉంది. క్రీస్తు లేఖనాలలో దాచబడి ఉన్నాడు. ఆ లేఖనాలలో నిత్య జీవం ఉందని మనం కూడా ఈరోజు ఆ లేఖనాలని మనం ఏం చేస్తున్నాము? ఆధారపడి ఉన్నాము. ఈరోజు ఈ బైబిలే, ఈ 66 పుస్తకాలే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాలు. యేసుక్రీస్తును ఇవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు పోదాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును, అదిగో యెషయా గ్రంథము 34:16లో ఏమని రాయబడిందండి? యెహోవా గ్రంథం అంటే ఏది? బైబిలే కదా. మరి యెహోవా గ్రంథం దేవుని గ్రంథం బైబిలే కదా. అంటే యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలంటే మనము పరిశీలించి చదవాలా, పరిశీలన చేసి చదవాలా. పరిశీలనగా అంటే జాగ్రత్తగా అంటాం చూడండి. కనబడతలేదు డాడీ, కింద పడిపోయింది రూపాయి బిల్లు అంటాడు. జాగ్రత్త చూడు అంటాం మనం. ఏమంటాము? కొంచెం జాగ్రత్తగా చూడు, కొంచెం పరిశోధనగా చూడు, కొంచెం పరిశీలనగా చూడు అని అంటాం మనం. కొంచెం పరిశీలనగా చూడు, పరిశోధనగా చూడు, ఇంకోసారి చూడుపో జాగ్రత్తగా. ఎంత జాగ్రత్తగా చూడాలి అంటే సూదిలోకి దారం ఎంత జాగ్రత్తగా ఎక్కిస్తామండి? సూదిచ్చి, చిన్న సూదిచ్చి దారం ఎక్కిమంటే ఎట్లా చేస్తాం మనం? అట్ట పోతుంటుంది. అలా పరిశోధన చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలి? పరిశోధన చేయాలి. బైబిల్ అనేదండి ఇదొక పజిల్. బైబిల్ ఏంటి? పజిల్. పజిల్. బైబిల్ అంత సులభమైంది కాదు. మనకు ఆదివారం రోజు కొన్ని వార్తకు సంబంధించినవి, సాక్షి సంబంధించినవి ఎక్స్ట్రా బుక్ వస్తుంది చూడండి. లాస్ట్లో ఏముంటుంది? పజిల్ ఫిలప్ చేయమని ఉంటుంది. ఇలాగా కరెక్ట్ రావాలా, ఇలాగా కరెక్ట్ రావాలా పజిల్. కొన్ని మొనాలిసా బొమ్మలు, తర్వాత కొన్ని ఫొటోస్ వస్తుంటాయి. అవి ఇలా 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 మన మొబైల్లో కూడా దాన్ని పజిల్ అని కొడితే వస్తుంది. ముక్కు, నోరు అన్నీ వేరే వేరే దగ్గరికి వెళ్ళి ఉంటాయి. అవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మనము ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మనము అంత కష్టపడాలా. బైబిల్ కూడా ఎలా ఉంటుందంటే పజిల్ లాగా ఉంటుంది. చూడండి, ఇంకో రెండు ముందుకు పోదాం. యెషయా గ్రంథము 20 కొంత అచ్చట కొంత ఇచ్చట అని 28వ అధ్యాయం 29వ వచనం. 28వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందరూ తినండి. 28 యెషయా గ్రంథము 10వ వచనం. అమ్మ వినండి, ఇప్పుడు చదవండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. చూసారా ఎట్లుంటుందంటది? కిందికి రండి ఇంకా. ఎనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంతట అచ్చట. అది ఎట్లా వస్తుందంటే వాక్యము ఒకే దగ్గర రాదు. ఆది కాండంలో లేనిది ఇంకో దగ్గర ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో లేనిది మరొక దగ్గర ఉంటుంది. ఇవన్నిటినీ మనం ఏం చేయాలి?
క్రోడీకరించాలి, అన్నిటినీ కలిపి చూడాలి. దాన్ని యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకొనుడి. చదివే విధానం అది. పరిశోధన చేసి చదవాలి, పరీక్ష చేసి చదవాలి. ఊరికనే మనము బైబిల్ పట్టుకున్నాము అంటే చదవడం కాదు. ఒక ఆయన నాకు ప్రశ్న ఇచ్చాడండి. ఎక్కడో ఉన్నాడు అతను, సువార్థికుడు. నా దగ్గరకు 2-3 సార్లు వచ్చాడు. అక్కడ ఎవరో పాస్టర్లు అతని గలిబిలి చేసేసి ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుందని చెప్పేశారంట. అతనికి ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సువార్థికుడు అతను మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతుంటాడు. ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాడు. డౌట్ వచ్చిందని ఫోన్ చేస్తాడు. ఏంది అడిగాడు చూడండి, 7వ అధ్యాయం ఒకసారి యెషయా గ్రంథము. పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్ల ముందు కూర్చొని అంటే వాళ్ళు ఆ విషయం చెప్పారంట. ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి ఈ సందర్భంలో. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడినే పట్టుకొని, మేము అన్నమే తింటాం, మా వస్త్రములే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టుమని, మా నింద తీసివేయమని. అది ఒక్క స్త్రీకి 7 మంది పురుషులంట. అంటే పురుషులంతా చచ్చిపోతారు, ఎవరో ఒకరు మిగులుతారు. అంటే ఒక పురుషుడు ఇంటి పేరు పెట్టుకునే మాట. వీళ్ళంతా స్త్రీలు ఎవరు? ఇంటి పేరు పెట్టుకోవడానికి 7 మంది స్త్రీలు ఒక పురుషుని దగ్గరికి వచ్చి, నా భర్త మీరు అని పేరు పెట్టుకుంటాం అంతే. మేము రంజిత్ అని చెప్తాం, మా భర్త అంటే ఎవరంటే రంజిత్ అని చెప్తాం అని 7 మంది వస్తారంట. అంటే పురుషులు దొరకని కాలం. స్త్రీలే ఎక్కువైపోతాయి. ఇప్పుడు స్త్రీలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? స్త్రీలే తక్కువ ఉన్నారు, దొరకడం లేదు. అవునా లేదా? రూల్స్ ప్రకారం. ఎందుకంటే దరిదాపుగా ఒక 20 ఏళ్ళు ఏం చేశారు తెలుసా? ఆడపిల్లలందరినీ చంపేసేశారు వద్దొద్దని ముందుగానే తెలుసుకొని. కనుక ఇక్కడ ఏముంటుంది బైబిల్ అంటే, దీన్ని చూసి ఎవరో పాస్టర్లంతా కూడా పెద్ద మీటింగ్లో చెప్పినారంట ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుందని చెప్పేసి. కానీ దీన్ని చదివితే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏంటో అనేది మనకు అర్థమవుతుందండి. బైబిల్ చదివేటప్పుడు మనకి నేను మొన్న చెప్పాను ఎలా చదవాలి అంటే, టెక్స్ట్ చెప్పండి. టెక్స్ట్ అంటే ఏంటి సోదరా? టెక్స్ట్ మొన్నే కదా చెప్పాను, అప్పుడే మర్చిపోయారా? చెప్పండి. వచనము, తర్వాత కాంటెక్స్ట్ చెప్పండి, సందర్భము, తర్వాత కోటెక్స్ట్. ఇక్కడ గ్యాప్ చెప్పండి దీని మీనింగు. సహ సందర్భ వచనము. ఇది బైబిల్ చదవాల్సిందిగా. అక్కడ ఆ వచనం చదివేటప్పుడు దాన్ని ఆ వచనములో ఏముందో అది చూడాలి. తర్వాత కాంటెక్స్ట్ చూడాలి. కాంటెక్స్ట్ అంటే ఆ పై నుంచి కింద వరకు మొత్తం చూడాలా. ఏం చూడాలా? పై నుంచి కింద వరకు టోటల్గా ఆ అధ్యాయం అంతా చూడాలి వీలైతే. ఆ అధ్యాయములో కూడా నీకు ఆన్సర్ దొరకకపోతే నెక్స్ట్ అధ్యాయం కూడా చదవాలా. అక్కడ దొరకపోతే నెక్స్ట్ అధ్యాయం చదవాలా. లేదు ఇక్కడంతా దొరకలేదనుకో, ఈ పక్క పోతే 4వ అధ్యాయంలో దొరకలే, 5వ అధ్యాయంలో దొరకలే, 6వ అధ్యాయంలో దొరకలే, 7వ అధ్యాయంలో దొరకలే, 66 అధ్యాయాల వరకు వెళితే దొరకలే. అప్పుడు వచ్చి నువ్వు తిరిగి మరలా 3వ అధ్యాయం చదవాలా, 2వ అధ్యాయం చదవాలా, 1వ అధ్యాయం చదవాలా. దొరకపోతే అప్పుడు అడగాల. అది కాంటెక్స్ట్ అంటే. అంటే వచనంలోనే దొరికే అవకాశాలు ఉంటాయి కొన్ని, టెక్స్ట్లోనే దొరికిపోతుంది. లేదా అప్పుడు నువ్వు కాంటెక్స్ట్ చూసుకోవాలా. కాంటెక్స్ట్ అంటే టోటల్గా సందర్భం. వచనాలుగా అధ్యాయాలుగా 16వ శతాబ్దంలో మార్చారు. అంతకుముందు ఒక లెటర్ మనం ఎలాగైతే రాస్తామో అదేవిధంగా 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఒక లేఖలాగా రాయబడ్డాయి, ఒక కథలాగా రాయబడ్డాయి అంతే. అవి 4వ అధ్యాయము 1వ వచనము అని రాయలేదు ఆ రోజుల్లో యెషయా గారు కానీ బైబిల్ రాసిన వారు ప్రవక్తలు కానీ. 16వ శతాబ్దములో అధ్యాయాలుగాను
వచనాలుగాను మనకు ఈజీగా ఉంటుందని పండితులు వీటిని విడదీశారు. కనుక కాంటెక్స్ట్ మారదు. చదివేటప్పుడు టెక్స్ట్ చూసుకోవాలి. ఏ వచనం చదివామో ఆ వచనంలోనే ఆన్సర్ వచ్చిందా, ఓకే. ఆన్సర్ రాకపోతే కిందికి దిగు, నెక్స్ట్ అధ్యాయం వెళ్ళిపో, ఆన్సర్ వచ్చేదాకా చదువు. లేదా మొత్తం పుస్తకం అంతా అయిపోయింది, అంతకు ముందున్న అధ్యాయాలు చదువు, ఖచ్చితంగా దొరుకుతుంది. లేదు అప్పుడు దొరకలేదనుకో, ఆ పుస్తకంలో 66 పుస్తకాల్లో దొరకలేదనుకో, లేదా ఆ వచనంలో ఆ అధ్యాయంలో దొరకలేదనుకో, కో కాంటెక్స్ట్ ఏంటి, అప్పుడు 65 పుస్తకాలు అంతా చదవాలి. నువ్వు చదువుతావా? ఏం చేయాలా? కో కాంటెక్స్ట్ అంటే అప్పుడు వెళ్ళాలి. నువ్వు నీకు ఆ అధ్యాయంలో ఆ వచనంలో దొరకలేదు ఆన్సర్, లేదా ఆ అధ్యాయంలో దొరకలేదు ఆన్సర్, మొత్తం పుస్తకం అంతా చదువు 66 పుస్తకాలు, అప్పటికి దొరకలేదనుకో, 66 అధ్యాయాలు చదువు యెషయా గ్రంథం అంతా, అప్పటికి దొరకలేదనుకో, ఆ యెషయా గ్రంథం వదిలేసి ఆది కాండము నుంచి స్టార్ట్ చేసి ప్రకటన గ్రంథం వరకు చదువు. దొరకకపోతే అప్పుడు అడుగు. అది బైబిల్ పరిశోధన. సహ సందర్భము, దాన్నే సహ సందర్భము అంటారు. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ ముందు. ఇప్పుడు పరిశోధనకి ఒక ఉదాహరణ చెప్తా, 1 ఎగ్జాంపుల్ ఓన్లీ. లోతు ఉన్నాడు అనుకోండి. లోతు ఉన్నాడు. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం అంతా చదవండి. లోతు నీతిమంతుడని ఉంటే నాకు చూపించండి. ఒకటి, నెంబర్ 1, లోతు ఆది కాండము 19వ అధ్యాయంలో మాత్రమే కనబడతాడు. ఇంకెక్కడ కనబడ్డు, అంతకుముందు కనబడతారులేండి. వాళ్ళ భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిన తర్వాత, ఆ సొదొమ గొమొర్రా నాశనం అయిపోయిన తర్వాత లోతు గారు కనబడేది అక్కడే. ఇంకా తర్వాత కనబడరు. 19వ అధ్యాయంతో ఇంక కనబడరు ఆయన. ఇస్సాకు వస్తాడు లైన్లోకి. తర్వాత లోతు 19వ అధ్యాయంలో మీరంతా చదవండి. నీతిమంతుడైన లోతు అని ఉందో మీరు ఒక్క వచనం చూపించాలి. నాకు ఒక వచనం చూపించండి. కానీ క్రొత్త నిబంధన పేతురుపత్రిక 1వ అధ్యాయము, 1వ పేతురుపత్రిక ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి సరే. ఈ 19వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ రాసుకోండి మీ యొక్క నోట్స్లో. వీఆర్ రీడ్ టు ఆఫ్టర్ అని మేము చదువుకున్నాం, తర్వాత చదువుకోవాలి ఇది అని. కానీ ఎక్కడండి ఆది కాండం ఎక్కడుంది? 19వ అధ్యాయము, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2వ సమయాలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం, ఎజ్రా, ఎస్తేరు, నెహెమ్యా అనుకుంటా, యోబు, కీర్తనలు దాటి మలాకీకి వచ్చిన తర్వాత మళ్ళీ మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తులు, రోమా, కొరింథీ 1, కొరింథీ 2, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక, మొదటి తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలమోను, హెబ్రీ, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత పేతురు. ఎన్ని పుస్తకాలు దాటొచ్చాం తెలుసా మనము? 60 పుస్తకాలు దాటొచ్చాం దరిదాపుగా. ఇప్పుడు చెప్పండి, ఆ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి, లేదా 5వ వచనం కూడా చదవచ్చు. ప్లీజ్ రీడ్. యేసుక్రీస్తు ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. అమ్మా 2వ పేతురు అమ్మా, సారీ 2వ పేతురు చూడమ్మా. 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని కాపాడెను. 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణమును భస్మం చేసినప్పుడు ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారాక్తమైన నడవడ చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు అని రాయండి. నీతిమంతుడు అని ఇక్కడ మాత్రమే రాశారు. మీరు 19వ అధ్యాయంలో కానీ, 17వ అధ్యాయంలో కానీ, 18వ అధ్యాయంలో కానీ లోతు కోసం 12వ అధ్యాయం నుంచి ఉంటుంది. మీరు ఎక్కడ నీతిమంతుడని చూడలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురు గారి నీతిమంతుడు ఎందుకు రాశాడు? దట్ ఈస్ ద కో కాంటెక్స్ట్. ఇది బైబిల్ చదివే విధానం.
నేను చెప్పేది అర్థమైందా? ఇంకొక ఉదాహరణ ఇందాక చదివాము అక్కడ 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో జలప్రలయం వస్తుంది, 7లో వస్తుంది, 6లో దేవుడు వస్తాడు నోవా దగ్గరికి. జలప్రలయంలో నోవాహు గారు ఈ 3 అధ్యాయాలు చదువుకొని ఇంటికి పోయిన తర్వాత 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయము ఆదికాండంలో నోవాహు సువార్త ప్రకటించినట్లుగా ఏమైనా ఉంటుందేమో చెప్పండి అక్కడ నాకు. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో సువార్త ప్రకటించినట్లుగా ఏమైనా అక్కడున్న ప్రజలకి భక్తిహీనులకు సువార్త ప్రకటించి రండి ఓడలో కానీ పిలిచినట్లుగా ఏమైనా ఉంటుందేమో మీరు చూపించండి. చూసుకోండి తర్వాత. లేదు, ఎక్కడుంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది చూడండి. ఏమని రాబడింది? మరియు భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు, నీతి అంటే సువార్త ప్రకటించాడట, కానీ అక్కడ లేదు. అక్కడ ఆ నోవాహు కోసము ఒక 4-5 అధ్యాయాలు రాయబడ్డాయి, మీరు చూసుకొని కావాలంటే. లేదు, దిస్ ఈజ్ ద బైబిల్ రీడింగ్. అంటే ఇలా చదవాలి బైబిలు. ఇలా చదివిన వాడు మాత్రమే బైబిల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు, కరెక్ట్గా బైబిల్ని ఆన్సర్ ఇవ్వగలడు. ఎట్టబడితే అట చదవకూడదు బైబిలు. 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడివే, 66 పుస్తకాలు యెహోవా గ్రంథము. కేవలం ఆదికాండంలో మాత్రమే కాదు, ఇంకా మిగిలిన 65 పుస్తకాలను పక్కన పెట్టకూడదు. నువ్వు కాంటెస్ట్ కింద తీసుకోవాలి. నీకు వచనంలోనే అర్థం కావచ్చు, అర్థం కాలేదా ఆ యొక్క కాంటెక్స్ట్ మొత్తం చదువు. ఏ పుస్తకం చదువుతున్నావు పుస్తకం అంతా చదువు. అప్పటికి అర్థం కాలేదా దేవుడిచ్చిన 66 పుస్తకాలు బైబిల్ అంతా చదువు, ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. ఇది బైబిల్ యొక్క విధానము. ఇలా పరిశోధన చేసి బైబిల్ని చదవాలి, అప్పుడే బైబిల్ మనకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. రైట్. కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇది దేవుడు బైబిల్ని రాయించిన విధానం. ఒకే దగ్గర ఆయన రాయలేదు, కొంత అచ్చట కొంత ఇచ్చట దేవుడు రాయించాడు. ఇకపోతే ముందుకు పోదాం. ప్రవక్తల అదే పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు. చూసారా, ప్రవక్తలు కూడా ఏం చేసేవాళ్ళంటే, ప్రవక్తల ఆలోచన ఏంటంట, లేఖనాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు పరిశీలించే వాళ్ళు, పరిశోధించే వాళ్ళు తక్కువైపోయారు. పరిశీలన చూడండి, ప్రవక్తలు ఏం చెప్తున్నారు మనకు బైబిల్ ద్వారా, ఏం నేర్చుకోమని చెప్తున్నారు? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమను గూర్చియు వాటి తర్వాత కలుగు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధన పరిశోధనశాల. బ్లడ్ని ఏ రకంగా అయితే పరిశోధిస్తారో, రోగం ఏదైతే ఉందో బయటికి ఆ మిషన్ చెప్తుందో ఆ రకంగా వారు పరిశోధించారు. మనం కూడా బైబిల్ ఏం చేయాలి? పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. ఏం చెబుతున్నాడో అని మనం ఈరోజు ఎక్కడ పరిశీలిస్తున్నామండి? అతను చెప్పేది బైబిల్లోనేదేనా ఇంటికి, అది బైబిల్ సంబంధమైందేనా ఇంటికి అని మనం పరిశీలిస్తున్నామా? లేదా మనం చెప్పేటప్పుడు ఇది కరెక్టేనా లేదా అని మనం అర్థం చేసుకొని చెప్తున్నామా అనేది మనం కూడా ప్రవక్తల వలె వాళ్ళ ఆచారాన్ని లేకపోతే పరంపరను మనం కూడా కొనసాగించాలి. వాళ్ళ ఉద్దేశాలు అయితే వాళ్ళు ఎలా చూశారో మనం అలా చూడాలి. అలాగే అదే 2వ పేతురు పత్రిక రండి, మొదటి అధ్యాయము 19వ వచనం. రెండవ పేతురు మొదటి అధ్యాయము 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది,
తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు దేని యందు లక్ష్యం ఉంచమన్నాడు? వాక్యము యందు. అంటే ఈరోజు మనం దేని చూడాలా? వాక్యాన్ని చూడాలా. మన లక్ష్యం దేని మీద ఉండాలా? వాక్యం. వాక్యం మీదే చూడాలా. బైబిల్లోనే ఉన్న వాక్యం మీదే మనం ఆధారపడాలా. బైబిల్ ఉన్న వాక్యం మీద ఆధారపడాలా. బైబిల్లో ఉండే వాటి మీదే మనం ఖచ్చితంగా పరిశోధన చేయాలా. దీన్ని ఎలా పడితే అలా బోధించడం కూడా తప్పు. దీన్ని బోధించే విధానము, దీన్ని సరిగ్గా అర్థం చేసుకునే విధానం కూడా ఒకటి ఉంది. దాన్ని అలా అర్థం చేసుకుంటేనే మనం కరెక్ట్గా మన ఇతరులకి ప్రొజెక్ట్ చేయగలము. ఇంకా ముందుకు పోదాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము తన శిష్యులతో ఏమని చెప్పాడు చూడండి. 24వ వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారి స్వయాన్ని ఏం చెప్పాడో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో చూసారా? ఏం వింటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోండి. వినేవాళ్ళు జాగ్రత్త పడాలి. చెప్పేవాడు ఏం చెబుతున్నాడో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు, కానీ వినేవాడు జాగ్రత్త పడాలి. వినేవాళ్ళు అది సత్యమా కాదా అనేది కూడా చూసుకొని పరిశోధన చెయ్యాలి. యేసుప్రభువు చెప్పారు, ఇది ప్రమాదం ఉంటేనే కదా ఆయన చెప్తాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎక్కడ చూచుకోవాలి అని అడిగితే చూసుకోవడానికి ఏదో ఒకటి ఉంది చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. చూచుకొనుడి అన్నప్పుడు ఎక్కడ చూసుకోవాలి మరి? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే బెరాకుకు పంపించిరి, ప్రవేశించిరి. తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక అది ఆసక్తి గలవాడు మాత్రమే వింటాడు. వారు ఘనులు అంటున్నాడు చూడండి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పినవి అలాగున్నవో లేవో చూడండి. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము ఇంటికెళ్ళి లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి. ఎవరండి? పౌలు శీలలు చెప్పినప్పుడే ఏం చేశారు ఎలీషా బ్రదర్? పరిశోధన చేశారు, వాళ్ళు పరిశీలన చేశారు, రాసుకున్నారు బాగా. పౌలు గారు ఏదో చెప్తున్నారు, కొత్త కొత్త విషయాలు, శీల గారు ఏదో చెప్తున్నారు అని చెప్పేసి మొత్తం నోట్స్ రాసుకున్నారు. రాసుకుని ఇంటికి వెళ్ళి ఏం చేశారు? బైబిల్ ముందేసుకున్నారు. ఈ లేఖనాన్ని దీంతో చూస్తున్నారు. వెరీ గుడ్, ఇది కరెక్టేనే, ఇది కరెక్టేనే, ఇది కరెక్టేనే అని అన్నిటినీ పరిశోధన చేసి పరీక్షించి వచ్చి బాప్తిసం తీసుకున్నారు. తర్వాత మీరు అది చూస్తే అంటే పౌలు శీలలు చెప్పేటప్పుడే లేఖనాలను ఏం చేశారు సహోదరా? పరిశీలన చేశారంట. అలా ప్రతిదినం మరలా ఎవ్రీడే ఆ రోజుల్లోనే మరలా పుస్తకాలు కూడా లేవు. ఆ రోజు ఎట్లున్నాయి? టన్నులు కొద్ది పుస్తకాలు అవి. అలాంటి పుస్తకాల్లోనే తీసుకొని ఎంత కష్టపడి ఉంటారో మీరే ఆలోచన చేయండి. వాళ్ళు మనము మొబైల్ ఇట్లా కొడితే వచ్చేస్తుంది. ఈరోజు ఒక విషయం తెలుసుకోవాలంటే సెర్చ్ చేస్తే అయిపోయింది, మొత్తం వచ్చి మన ముందు కూర్చుంటాయి. అవునా? ఆ రోజు సెర్చ్ చేస్తే అవుతుందా? వాళ్ళు ఏం చేయాలి? పైన పుస్తకం కిందికి, కింద పైకేసి కాసేపు ఫైటింగ్ చేయాలి వాటితో. ఎత్తలేకపోతారు. అంత కష్టపడి సత్యం తెలుసుకున్నారంటే ఆ రోజుల్లో పరిశోధన చేశారంటే వాళ్ళు. ఆలోచన చేయండి. ఆసక్తి గలవారు వాక్యం వింటారు, వాక్యాన్ని పరిశోధన చేస్తారు. అది ఆసక్తి గలవారు మాత్రమే చేస్తారు. ఈ సందర్భంలో నేను ఒక మాట చూపిస్తాను బైబిల్లో. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
నేను పోయిన వారం చెప్పిన సబ్జెక్ట్ అదే. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి, మీరు అందరూ తీయండి. తర్వాత నేను అంశంలోకి వెళ్తాను మరలాను. ఒక వచనం అంతే, జస్ట్ అవుట్లైన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ వాటర్ ఇట్లా లోపల ఇంకోటి తీసుకురాబట్ల ఫ్రిడ్జ్లో ఉంటాయి. అమ్మా చదువునా. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును, మరియు చాలమ్మా. కలిగిన వారికే ఇయ్యబడును, లేని వారికి వారి యొద్ద ఉన్నది. కలిగిన వారికి ఏముంది చెప్పండి మీరు. అక్కడ ఉన్న మాట చూడండి, 12వ వచనంలో కలిగిన వారికే ఇయ్యబడును అని రాయబడింది. అక్కడ కలిగిన వారికే ఇయ్యబడును. వినేవారు, ఇంకా పరలోక రాజ్య మర్మములు. కలిగిన వారికే ఇయ్యబడును అన్నటువంటి అక్కడ కలిగిన వారికే ఇయ్యబడును. ఇప్పుడు మీరు నేను చెప్పిన ఈ 3 వాడాలి. అక్కడ ఏం వాడాలా? నేను టెక్స్టే చదివించాను ఓన్లీ, మీరు కాంటెక్స్ట్ చూడాలా. ఏం చూడాలా? నేను ఓన్లీ టెక్స్ట్ మాత్రమే చదివించాను, ఒక వచనం చదివించాను. మీరు ఏం చేయాలి ఇప్పుడు? దాని పైన కానీ దాని కింద కానీ ఏముందో చూడాలా. దాని పైన కానీ దాని కింద కానీ ఏముంది చదవాలా. అసలు ఆ వచనం అనేది అక్కడే ఆరంభమైందా, దానికి ముందు ఏదైనా ఆరంభమైందా, అది మధ్యలో చెప్పబడిందా అని చూడాలా. అది అక్కడ ఆరంభం కాలే, ముందు నుంచి ఆరంభమైంది. ఎక్కడి నుంచి ఆరంభమైందంటే 13వ అధ్యాయము 3వ వచనంలో ఆరంభమైంది. అది చూడండి, 13వ అధ్యాయం 3వ వచనంలో ఎక్కడ ఆరంభమైంది, ఏం ఆరంభమైందో మా చదవండి అమ్మా. ఇక్కడ 13 చాలా సంగతులు ఉపమాన రీతిగా ఎక్కడ పడినాయంటమ్మా? త్రోవ, రాతి, ముండ్ల పొద, మంచి నేల. ఏంటండి మంచి నేల? ఇప్పుడు చెప్పండి, ఇదేమైపోయింది, ఇదేమైపోయింది, ఇదేమైపోయింది? ఇవేమైనా ఫలాలు తీసుకొచ్చాయా? ఇక్కడ విత్తనమే త్రోవ మీద పడింది కాబట్టి లోపల పోలేదు కదా, కాకులు ఎత్తుకొని పోతాయి, ఓకేనా, పక్షులు ఎత్తుకొని పోతాయి. విత్తనమే పడలేదు కనుక చెట్టు రాదు. ఇక్కడ రాతి నేలలో ఏం పడింది? విత్తనం అయితే పడింది, కానీ లోపల ఏముంది? రాళ్ళు ఉన్నాయి కనుక వేర్లు లోపలికి పోనందున పైనుంచి వేడి కొట్టడం వల్ల ఎండవేడి ఆ చెట్టు మాడిపోయింది. ఫలం ఎట్లా వస్తుంది చెట్టు రాకపోతే? నెక్స్ట్ 3వది ఎక్కడ పడింది? ముండ్ల పొదల్లో పడింది. ముండ్ల పొదల్లో పడింది విత్తనం. పడగానే కిందికేమో కొట్టుకొని లోపల పోయి వేర్లు వచ్చినాయి. పైకి ఎదిగేటప్పుడు ముండ్ల పొదలు ఏం చేసేసినాయి? దీన్ని ఎదగకుండా ఏం చేసేసాయి? అది వేసాయి. అది కూడా ఏం కాలేదు, ఫలాలు ఇవ్వలేదు. అంటే ఈ 3 కూడా ఏమైపోతాయి? కానీ ఈ మంచి నేల పడింది చూడండి, ఇదేమవుతుంది? 30 అంతులు గాను, 60 అంతులు గాను, 100 అంతులు గాను ఏం జరుగుతుంది? ఫలిస్తూ ఉందా లేదా? ఇప్పుడు చదవండి ఆ మాట, 12వ వచనము. మీరు ఇక్కడ వరకు చదివారు, దాదాపుగా 8వ వచనం వరకు ఉంటాయి, 8వ వచనం వరకు ఉంటాయి ఇవన్నీ, ఓకేనా? కలిగిన వానికే ఇయ్యబడును. కలిగిన వానికే ఇయ్యబడును.
కలిగిన వానికే ఇవ్వబడును. ఆ తర్వాత కింద లేని వానికి అన్నాడు చూడండి. అక్కడ లేని వానికి అన్నాడు, అవునా లేదా? లేని వానికి, ఇక్కడ కలిగిన వానికి, ఇక్కడ లేని వానికి. చెప్పండి, కలిగినవేంటివి లేనిటివేంటివి మీరు చెప్పండి. ఇప్పుడు ఉపమానం ముందు చెప్పాడు, చివరిలో దాని విషయం చెప్పాడు. త్రోవ, రాతి, ముండ్ల, మంచి నేల. కలిగిన వానికి ఇవ్వబడను, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడను అన్నాడు. ఇప్పుడు ఈ 4 చూశారు మీరు. ఇందులో దీన్ని ఎలా మీరు వివరిస్తారు చెప్పండి? ఇప్పుడు కలిగిన వారెవరు, లేని వారెవరు దీంట్లో? ఈ 3 ఉన్నాయి చూడండి. లేని, ఇది కలిగిన. ఏం కలిగాడు? ఇంట్లో ఏముంది? వాక్యం. వీరిలో ఏం లేదు, వాక్యం లేదు, అసలు విత్తనమే లేదు. విత్తనం పడితే చెట్టు రావాలి కదా, ఫలం రావాలి కదా. అంటే కలిగిన వారికి, అంటే వాక్యం కలిగిన వారికి మాత్రమే రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యము. ఈ 3 ఒకటే. పరలోక రాజ్యం అన్నా నిత్య జీవం అన్నా ఒకటే. అంటే వాక్యం ఎవరు కలిగి ఆ వాక్యం అనే చెట్టు ఎదిగి ఫలాలు ఫలించాలా. ఏం ఫలించాలా? యజమాని శనక్కాయ విత్తనాలు వేసి పొలంలో ఏం ఆశిస్తాడు? ఫలాలు ఆశిస్తాడు. యేసుక్రీస్తు వారు 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును నేను చూస్తున్నాను, ఏమి ఇవ్వడం లేదు. ఏం చేయమన్నాడు మరి? ఆయన బేతనియా నుండి వెళుతూ ఆకలి కొని దగ్గరికి వెళ్ళి దారి పక్కలో ఉన్న అంజూరపు చెట్టును చూసి దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో ఏమైనా ఫలాలు ఉన్నాయేమో చూశాడు. ఆకులు తప్ప అక్కడ ఏమీ కనబడనందున ఆయన దాన్ని ఎన్నటికి కూడా నీవిక ఫలములు ఫలించకూడదు అని చెప్పించాడు. వెంటనే అది ఎండిపోయేను అని ఉంది. ఫలములు ఫలించకపోతే అంటే వాక్యం కింద విత్తబడి, వాక్యం అనేది నీలో విత్తబడి హృదయంలో, నీ శరీరం అంతా కూడా వాక్యం అనే ఫలాలు రావాలి బయటికి. చెట్లోంచి ఏం రావాలా? చెయ్యి కోస్తే రక్తం రావాలా? కాదు, వాక్యం రావాలా. నోరు తెరిస్తే వాక్యం రావాలా. కాలు ఏలు కోస్తే రక్తంగా రావాల్సింది, బయట నుంచి వాక్యం రావాలా. ఏం రావాలా? వాక్యం రావాలా. నీ హృదయంలో వాక్యం విత్తబడి ఉంటే టోటల్ శరీరం అంతట్లో ఎక్కడ కోసినా కూడా వాక్యమే రావాలా. కాట్లు పడితే బయటికి వాక్యం రావాలా. అర్థమవుతుందా చెప్పేది? వాక్యం కలిగి ఎప్పుడైనా విన్నారా మీరు ఇది? దానికోసం మరి కలిగి ఉన్నవానికే ఇయ్యబడును అని అక్కడ ఎందుకన్నాడంటే 4వ నేల వాక్యాన్ని కలిగి ఉంది. అంటే సంఘములో 3 రకాల వాళ్ళు నాశనం అయిపోతారు. అది కింద చెప్పాడు ఉపమానం, అంతా చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ మనం బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, కరెక్ట్ వేలో, ఇది దేవుని ఆత్మ ఆలోచనలో మనం ఎలా అర్థం చేసుకోవాలనే విధానంను మీకు నేర్పిస్తున్నాను నేను. ఊరికి చదివేశాం, వదిలేసాం, అది ఏంటి, మీనింగ్ ఏంటి, ఎట్లా చదవాలి, దాన్ని ఏం అర్థం చేసుకోవాలి, ఏదో ఒకటి చెప్పేస్తే కాదు కదా. ఆ దేవుని ఉద్దేశంలో దాని మీనింగ్ ఏంటో మనము టెక్స్టు, కాంటెక్స్టు, కోటెక్స్టు అన్నిటిని చూసి మనం అర్థం చేసుకుంటున్నాము. దీనికి ఇంకొక వచనం చూపిస్తాను ఇప్పుడు. దానికి ముందు ఒక ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు వారు నా కోసం మరణించాడు అని చెప్పగలిగిన వాళ్ళు చేతులెత్తండి. యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారు అన్న వాళ్ళు చేతులెత్తండి దయచేసి ప్లీజ్. ప్రాణం పెట్టాడు. ఏంది అంత సందేహపడుతున్నారు ఏంటి? యేసుక్రీస్తు వారు నా కోసం ఏదో లిటికేషన్ పెడతాడేమో తర్వాత అనుకుంటున్నారు కదా. అప్పుడే ఆయన తెలిసిపోయింది, ఏదో ఇరికిస్తాడు. నా కోసం, నీ కోసం యేసుప్రభు చనిపోలేదా? ప్లీజ్ రైజ్ అగైన్ హ్యాండ్, కొంచెం చెయ్యి. యేసుక్రీస్తు వారు మీకోసం ప్రాణం పెట్టాడా? ఓకే బ్రదర్,
నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీకోసం ప్రాణం పెట్టలేదని. అదిగో ఏదో లిటికేషన్ పెడతారని అర్థమైపోయింది దానికి కూడా. మీరు అన్నారు నా కోసము సిలువ వేయబడ్డారు యేసుక్రీస్తు వారు మీరు అన్నారు. కానీ బైబిల్లో తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారు చూడండి. 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక పౌలు గారు ఏమన్నారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 14th వర్స్. టైటస్ 2:14 జాగ్రత్తగా చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో జాగ్రత్తగా చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు. ఇప్పుడు నేను చెబుతాను చూడండి. సత్క్రియల యందు ఆసక్తి గల వారి కోసమే ఆయన ప్రాణం పెట్టాడటండి. ఇప్పుడు చేతులెత్తండి. మేము వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాం. సత్యము అంటే వాక్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం సత్క్రియల యందు మాకు ఆసక్తి ఉంది. వాక్యం ఏం చెప్తే అలాగే మేము బ్రతుకుతున్నాము అనే వారి కొరకే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడంటండి. ఆ రాయబడిన మాట అదే కదా. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కొరకు తన్ను తాను అర్పించుకునేను. ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి లేని వారి కొరకు యేసు ప్రభు ఏం కాలేదు. ఇది బైబిల్ చెప్తుంది. మరి ఇలాగైతే ఎంతమంది పరలోకానికి వెళ్తారు? బైబిల్ని మనము ఒక కోణంలోనే చూడకూడదు. బైబిల్కి మరొక కోణం కూడా ఉంది. తీయని మాటలు చెప్పి మనుషులు మోసం చేస్తున్నారు. ఇంకా వారిని ఏం చేస్తున్నారు? మబ్బి పెడుతున్నారు, భ్రమపరుస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి సార్. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఎట్లవుతుంది? లేకపోతే మోసం అవుతుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. లేకపోతే సంఘం వస్తుందో రాదో, తింటాడో తినడో, ఉపవాసం ఉంటాడో వద్దో, సత్యం ఉన్నది ఉన్నట్టు బైబిల్లో ఏముందో అది చెప్పడమే. లేకపోతే భయం వేయాలి మనకి. అర్థమైందా? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కొరకు మాత్రమే యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి నీకున్నదా? సత్క్రియ అంటే వాక్యము ప్రకారం జీవించే జీవితం ఉందా? వారి కొరకు మాత్రమే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. తన సొత్తుగా వారినే చేసుకుంటాడు. వారి కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. చెప్పండి. ఇప్పుడు చేయెత్తగలమా మనము? చూసారా, తెలియకముందు చేయెత్తారు, తెలిసిన తర్వాత చేయెత్తాలంటే ఇబ్బంది పడుతున్నారు. బైబిల్ని మనము ఒక కోణంలోనే చూస్తున్నాము. బైబిల్లో ఉన్నవి ప్రతిదీ కూడా చూడాలి. అప్పుడే మనకు అంతా అర్థమవుతుంది. 66 పుస్తకాలలో ఉన్న దాన్ని మనం ఎసెన్స్గా మనము తీసుకొని మాట్లాడాలి. రైట్, అది పక్కన పెడితే మరలా మనం వాక్యంలోకి వద్దాము. మార్క్సు వార్త 4:24లో ఏం చూశారు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలి అనంటే అపోస్తుల కార్యములు 17:10-11 వచనాల ప్రకారము పౌలు శీలలు చెప్పినప్పుడు అవి అలా ఉన్నవో లేవోనని ప్రతి దినము వారు పరిశీలన చేశారు. బైబిల్ గ్రంథములో, లేఖనాలలో. అది లేఖనాలలో పౌలు శీలలు చెప్పేటప్పుడే పరిశీలన చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీవు నేను ఎంత? పౌలు గారి ముందు మనము కాలి గోటికి సరిపోము. పౌలు గారి జ్ఞానం ముందు, పౌలు గారిని ప్రేరేపించిన దేవుని ఆత్మ ముందు
ఎందుకు పనికిరాము. అలాంటి పౌలు గారు బోధించినప్పుడే సామాన్య ప్రజలు కింద కూర్చున్నోళ్ళు పౌలు గారు చెప్పినవి అలాగున్నవో లేవో చూసుకుంటున్నారు. ఈరోజు ఏం బోధించినా కూడా దాన్ని తీసేసుకుంటున్నారు. అది తప్పు అవుతుంది. అది అలా ఉందో లేదో అనేది మన మైండ్లో కార్యం జరుగుతూనే ఉండాలా. అది వాక్య ప్రకారమా కాదా అని చూడాలా. మనం బోధించేటప్పుడు కూడా మనం బోధిస్తున్నది ఖచ్చితంగా అది దేవుని ఉద్దేశమా లేదా అని మనం చూడాలా. ఇది మీరు తప్పనిసరిగా మా జీవితాల్లో చేయాలా. లేకపోతే మీరు దేవుని దగ్గర నుండి శిక్ష పొందుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. లేకపోతే ఇంత జాగ్రత్త పడాలన్నా చెప్పడాయినా. రైట్. యెషయా గ్రంథము 8వ అధ్యాయం దగ్గరకు వద్దాం ఒకసారి. మళ్ళా 16వ వచనము 20వ వచనం చదవండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16. 8:16. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము అంటే ముద్రించుమని అర్థం. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపము. చాలు. నా శిష్యులకు అప్పగించము. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది భవిష్యత్తులో యెషయా మాట్లాడుతున్నారు. కానీ భవిష్యత్తులో ఇది క్రీస్తు వారికి సంబంధించింది. ఇది యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చే బోధ. దాన్ని అపోస్తల బోధ అని అంటారు. 20వ వచనం చూడండి. 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల, అది వాక్య ప్రకారంగా మనం బోధించకపోతే ఎదుటి వారికి అరుణోదయం కలగదు. అంటే అర్థం ఏంటంటే వెలుగు కలగదు అని అర్థం. కళ్ళు తెరవబడు అని అర్థం. మనోనేత్రాలు తెరవబడు అని అర్థం. అరుణోదయం అంటే ఉదయకాలంలో వెలుగు వచ్చినప్పుడు ఎంత స్పష్టంగా కనబడుతుంది అంతా. ఇప్పుడు చీకట్లో ఏమైనా కనబడతాయా? వెలుగు రాగానే మొత్తం టోటల్గా కనబడిపోతాయి. స్పష్టంగా దూరంగా ఉన్న ఆవు, ఎద్దు, ఎనుము అన్నీ కనబడతాయి. ఇప్పుడు కనబడతాయా? కనబడవు. ఏమీ కనబడవు చీకట్లో. అంటే వెలుగు ప్రకాశించేది ఎప్పుడు అంటే వాక్య ప్రకారమైన బోధ చేసినప్పుడు మాత్రమే. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. బోధిస్తే కలుగుతుంది, బోధించకపోతే కలగదు. కనుక వెలుగు కలగాలంటే వాక్యానుసారమైన బోధ చేయాలి. అది ముందే చెప్పాడు. ఇక ముందుకు పోదాం. యాకోబు పత్రిక ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. 1:21 యాకోబు పత్రిక. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అదిగో లోపల నాటబడి. ఎక్కడ నాటబడాలి? 4వ విత్తనం ఎక్కడ నాటబడింది? 4వది మంచి నేలలో నాటబడింది. అంటే అర్థం ఏంటి? లోపల నాటబడింది, హృదయంలో నాటబడింది. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, అది అంటే వాక్యమే మనల్ని రక్షిస్తుంది. బైబిలే మనకు ప్రామాణికము అని చూసుకుంటాం కదా. వాక్యమే మనకు ప్రామాణికము. వాక్యమే మనల్ని రక్షిస్తుంది. వాక్యమే జీవము. వాక్యమునే అచ్చట ఇచ్చట వస్తుంది. యెహోవా వాక్యమును గ్రంథమును పరిశోధించి చదువుకునుడి. ఇవే విషయాలు చూసుకుంటూ వస్తున్నాం. వాక్యములో అంటే లేఖనములో నిత్య జీవము ఉన్నది. నీ యందు నిత్య జీవ మాటలు ఉన్నాయి. అంటే వాక్యమే. ఏ మనుషుల మాటల దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు చెప్పేది వాక్య ప్రకారం ఉంటేనే దాన్ని మనం తీసుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా ఉంటే దాన్ని మనం తీసుకోకూడదు. అది ఏం చేస్తుందంటే మనల్ని చంపేస్తుంది. నేను 2వ సెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొంచెం ముందుకు పోదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం 20. ఎవరు తీసింటే వాళ్ళు చదవండి. చూసారా? ఈ జీవమును గూర్చిన మాటలన్నీ
మాటలు ఎక్కడున్నాయి? జీవం. మాటలు జీవం. అంటే జీవం అనేది మాటల్లో ఉన్నాయి, వాక్యంలో జీవం ఉంది అన్నటువంటి. అంటే పేతురు వెళ్ళి అక్కడ ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. మరణంలో ఉండి వాళ్ళు జీవంలోకి దాటేస్తారు. అపోస్తుల కార్యములు 5:20. అంటే ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. అంటే వాక్యంలో ఏముంది? జీవము. ఈ మాటల్లోనే ఏముంది? జీవము. కనుక వాక్యమే మనకు ఏమిస్తుంది? జీవము అని నేను వాక్యం కోసమే చెప్తున్నానండి అప్పటి నుంచి. ప్రామాణిక గ్రంథము వాక్యము లేదా బైబిలు, దాన్నే మనం చూస్తున్నాము. అంటే వాక్యం ద్వారానే మనం జీవము పొందుకుంటాము అనే దాన్ని మనం చూసుకుంటున్నాం. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 డైరెక్ట్గా చదవండి. 16 చూసారా? 2:16లో ఏమని రాయబడింది ఫిలిప్పీ పత్రికలో? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అన్నాడు. చూడండి, అంటే జీవవాక్యం ఈరోజు మీ చేతిలో పట్టుకొని పోయేది ఏంటది? ఈ లోకంలో జీవం లేదు, వారందరికీ మీరే జీవవాక్యాన్ని ఇస్తున్నారు. మనిషి జీవించాలంటే ఇదిగో ఈ బైబిల్లో ఉన్న వాక్యమునే మనం ప్రకటిస్తే వాళ్ళు జీవిస్తారు. జీవవాక్యమును మీరు చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని రాయడం. చూడండి, మనమే ఆ జీవవాక్యాన్ని అంటే జీవము ఎక్కడుంది అంటే వాక్యములో జీవం ఉంది, వాక్యమే జీవం గలది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అంటే మనం ఆధారపడాల్సింది కేవలం వాక్యం మీద మాత్రమే. 4:12 అదిగో దేవుని వాక్యం ఏమై ఉందంటండి? సజీవము గలదంటండి. దేవుని వాక్యం ఏమై ఉంది అంటే అది మరణించే వాక్యం కాదు, జీవం లేని వాక్యం కాదు. దేవుని వాక్యంలో జీవం ఉన్నది. దేవుని వాక్యంలో ఏమున్నది? జీవము. జీవము. అందుకే దేవుని వాక్యంలో జీవం ఉంది కనుక దేవుడు భూమి కలుగు కనుక అంటే ఏమైంది? కలిగిపోయింది. కలిగిపోయింది అంతే. ఆయన సూర్యుడు కలుగా అంటే సూర్యుడు కలిగిపోయింది. ఆయన అనగానే చాలు మొత్తం కలిగిపోయినాయి. ఎందుకంటే ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. అంతే. నాకు కళ్ళు రప్పించు అన్నాడు. కళ్ళు వసైపో అన్నాడు. అంతే. ఆయన అనగానే పలకగానే వచ్చేసాయి అంతే. కుష్ఠరోగులు వచ్చారు 10 మంది. అయ్యా కరుణ చూపించు, మాకు బాగు చేయి, సమాజంలో కలవలేకపోతున్నాం, పాలెం వెలపాలు ఉంటున్నాం, బంధువులు మిత్రులు అందరూ దూరంగా ఉన్నారు, మమ్మల్ని మరలా సమాజంలో కలుపు, నీ మాట విని దేవుని ప్రకారం నీ నిశ్చితానుసారం నడుస్తాం, వెళ్ళండి యాజకులు చూపించుకోండి అన్నారు. వెళ్తుంటే ఏమైపోయారు? బాగుపడ్డారు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శాపం కూడా ఉంది. చెట్టుని శపిస్తే ఏమైపోయింది? అంతే. అంటే జీవం చూస్తున్నాను, ఇది కూడా చూడడం లేదు, అది కూడా చూడాలా. శాపం ఉంది. ఆయన శపించాడా? అంతే. ఇంకది ఆయన జీవం. అందుకే మనకి ఈరోజు బైబిల్ అంటుంది జీవాన్ని మరణాన్ని దేవుడు మన ముందే పెట్టి ఉన్నాడు. మనం ఎలా తీసుకుంటే అలాగే ఉన్నది. కనుక ఈ జీవవాక్యము ఏమై ఉందంటమ్మా? సజీవము గలదై. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసారా? మీరును సత్యవాక్యమును అంటే అనగా. ఇప్పుడు అనగా అని ఎందుకంటాడంటే ఎప్పుడైనా కూడా ముందున్న దాన్ని వివరిస్తాడు. సత్యవాక్యమును అనగా అన్నాడంటే ఆ సత్యవాక్యమును ఇంకొక రకంగా విడదీసి చెప్పబోతున్నాడు అని అర్థం. అనగా అది మీ రక్షణ సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. వాక్యము అంటే సువార్త. వాక్యం అంటే ఏంటి? సువార్త. సువార్తలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఉంది. వాక్యం, ఆ వాక్యమే రక్షణిస్తుంది. రైట్, ఇంకొంచెం ముందుకు పోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనానికి వచ్చేసండి. యోహాను సువార్త 6వ అధ్యాయము
63. ఆత్మయే జీవింపజేయుచున్నది. చదవండమ్మా. అదిగో ఏమని చెప్పాడంటే ఇక్కడ, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నటువంటి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏమై ఉన్నాయంట? ఆత్మయు జీవం. అంటే జీవం ఉందన్నమాట ఆయన మాటల్లో. ఆయన మాటల్లో ఏముంది? జీవము. అంటే ఆ మాటలే మనల్ని జీవింపజేస్తాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథమే మనకు ప్రామాణికము, లేదా వాక్యమే మనకు ప్రామాణికము. వాక్యములోనే మనిషికి జీవం ఉంది. ఇంకెక్కడా మనము చూడకూడదు, ఏ మనిషి మాట మీద ఆధారపడకూడదు. వాక్యములోనే జీవం ఉంది కనుక వాక్యం మీద ఆధారపడాలి, ఆ వాక్యమునే చూడాలి. ఆ వాక్యానికి ఉన్న కెపాసిటీ ఏంటో బైబిల్లో అనేక చోట్ల నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 26వ వచనం. 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అంటే వాక్యమే మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును, అంటే వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే మనకు సత్యం ఏదో అర్థమవుతుంది. వాక్యం వదిలి మనం బయటికి వెళ్ళిపోతే మనకు సత్యం అర్థం కాదు. సబ్జెక్టు అర్థం కావాలంటే నీవు వాక్యం మీద నిలబడాలి, వాక్యాన్నే అర్థం చేసుకోవాలి, వాక్యమే చదవాలి. కనుక నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా మీరు నాకు శిష్యులై సత్యమును గ్రహిస్తారు. వాక్యం మీద నిలబడకపోతే నీకు సత్యం ఎట్లా అర్థమవుతుంది? నువ్వు వాక్యం కాకుండా ఏదేదో మాట్లాడితే సత్యం ఎట్లా అర్థమవుతుంది? దేవుని చిత్రం నీకు అర్థం కాదు ఇంకప్పుడు. కనుక వాక్యం మీద నిలబడడానికి సత్యము అర్థమవుతుంది. లాస్ట్ టైం చెప్పినట్లుగా మనకు వాక్యాన్ని నేర్పేవారు ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ టైం చెప్పాను, దాన్ని ఒక్కసారి చూసుకొని దానికి ఇంకో 2-3 యాడ్ ఇస్తాను నేను. చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. బహుశా ఆ రోజు రానోరు ఉంటే ఆ విషయాన్ని ఒకసారి చూసుకోండి. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 30 నుండి 35 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను. అంటే చదువుతున్నది గ్రహించలేము, దాన్ని గ్రహింపజేయడానికి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి. చదవాలి, అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకునేటట్టుగా దాన్ని చెప్పేవాడు కూడా ఉండాలి. ఆ తర్వాత అతను దాని భావాన్ని క్లియర్గా చెప్పాడు. అది మీకు తెలుసు కదండి, అది మనం చెప్పాను ఆల్రెడీ. 35వ వచనం అండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించి సువార్త, ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కాంటెక్స్ట్లో ఉన్నది అతనికి అర్థం కాలేదు. అతను ఏం చేశాడు? ఆ టెక్స్టు కాంటెక్స్టు రెండు తీసుకొని అతనికి అక్కడ ఉన్నది యేసయ్య కోసం అని చెప్పాడు. యేసయ్య కోసమని చెప్పడమే కాకుండా యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పటికే సిలువ వేయబడి ఆయన వెళ్ళిపోయారు, దరిదాపులుగా 4 సంవత్సరాలు అయిపోతుందని చెప్పాడు. అప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది ఫిలిప్పి గారు ఈ మాట చెప్పేవాడికి. అవునా, మెస్సయ్య వచ్చేసాడా, వెళ్ళిపోయారా, చనిపోయారా, అయితే నాకు బాప్తిస్మ ఇచ్చేసి అని తర్వాత బాప్తిస్మ తీసుకుంటాడు. అంటే టెక్స్టు కాంటెక్స్టు ఎప్పుడైతే అర్థమైందో ఒక మనిషి స్వతంత్రుడు అవుతున్నాడు. చూడండి ఏమవుతున్నాడు అంటే, అంతవరకు అతను రక్షణ పొందుకునేవాడు కాదు. ఒక వ్యక్తి నీకు దారి చూపించకపోతే నువ్వు రక్షణలోకి, సరైన మార్గంలోనికి, సత్యంలోనికి రాలేవు. చదువుతున్నా కూడా, నువ్వు బైబిల్ చదువుతున్నా కూడా మరి ఎలాంటి వారు చెప్పాలి అనంటే దాన్ని కూడా నేను చూపిస్తాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నీవు ఎలాంటి వారి దగ్గర నేర్చుకోవాలి?
బైబిల్ నేర్పించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది బోలెడు మంది అయిపోయారు. మేము నేర్పిస్తామని, అవునా లేదా? ఓ 10 మందిని పోగు చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. ఏం చేస్తారు? ఈరోజు ఎలా ఉన్నారంటే ఒక 10 మందిని పోగు చేసుకుంటారు, పదే ఫోటోలు తీస్తారు, డబ్బు పోగు చేసుకుంటారు. అట్లా వాళ్ళకి దేవుడు సత్యాన్ని ఇవ్వడు. దేవుడు ఎవరికి సత్యాన్ని ఇస్తాడు అంటే మంచి మనస్సుతో సత్యం కోసం పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. ఏమంటే ఈరోజు ఈ ప్రపంచంలో మనకు ధనం కంటే ముఖ్యమైనది ఏది? ఎవడను ఇద్దరు యజమానులకి నా దగ్గర డబ్బు లేదు, కానీ ఎవరి దగ్గర లేని ఆస్తి అనే ఆ వాక్యం నా దగ్గర ఉంది. అది నా దగ్గర ఉన్నది ఆస్తి. కనుక మనకు కావాల్సింది ఏంటి? వాక్యం అనే ఆస్తి కావాలి. ఐశ్వర్యం కోకొల్లలుగా ఉంది. ఆ ఐశ్వర్యం నా దగ్గర ఉంది కనుక నేను 10 మందికి పంచాలని ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు మీరు ఆ ఐశ్వర్యం తీసుకొని మీరేం చేయాలి తెలుసా? మరో 10 మందికి పంచాలా. కనుక ఈ వాక్యం అనే ఐశ్వర్యమును ఎవరితో నేర్చుకోవాలి? ఎవరితో పడితే వాళ్ళతో కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అలాంటి వారి దగ్గర నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచేవారు ఎవరైతే ఉన్నారో, పౌలు గారు ఎలా బోధిస్తున్నాడని చెప్తున్నాడు ఇక్కడ కొరింథీయులతో. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మేము ఆత్మ నేర్పే మాటల్ని బోధిస్తున్నాం. అంటే నేర్పించేది ఎవరు? ఆత్మ. మన పని ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతితో సరిచూసి బోధించాలి. నీకు నేర్పేది ఎవరు? పరిశుద్ధాత్మ నేర్పుతాడు. అది సేవకుల పని కాదు చెప్పటం. ఆత్మ సంబంధమైన బోధను ఆత్మ సంబంధమైన బోధతో సరిచేసి చెప్పగలిగిన బోధకుడు కావాలి ఇప్పుడు నీకు. అది ఆత్మ సంబంధంగా చూడగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి. నేను వీళ్ళిద్దరికీ ఎవరు రాలేదు ఆ రోజు. 2 రోజులు 70 వారాల కోసం వీళ్ళు అడిగితే ప్రశ్న చెప్పాను. దానియేలు 70 వారాల కోసము. ఒకరోజు దానియేలు 70 వారాల కోసం చెప్పాలంటే 9వ అధ్యాయం స్టార్ట్ చేసి 23వ వచనం వరకు వచ్చేపాటికే 1-2 గంటలైంది, అవునా లేదా? నెక్స్ట్ డే 24వ అధ్యాయంలో 6 ఉద్దేశాలు ఉన్నాయి. 6 ఉద్దేశాలు 3 ఉద్దేశాలు చెప్పేపాటికే మళ్ళీ 2 గంటలైంది. అక్కడితో ఆపేశాను. మొదటి రోజు వీళ్ళకి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను, అది వీళ్ళు పట్టుకోలేదు. ఇంకా పట్టుకుంటారేమో, దాన్ని తర్వాత కొనసాగిద్దామని ఉన్నాను. అంటే వాళ్ళు పట్టుకోలేదు. ఒకటి ఉంది అక్కడ, చూద్దాం పట్టుకుంటారేమో అనుకున్నాను. ఇంతవరకు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి పట్టుకుంటారేమో, తర్వాత మళ్ళీ ఆలోచిస్తారేమో, దాన్ని అలా అనేసాను అంతే. వాళ్ళు పట్టుకుంటారేమో చూద్దాము అనుకున్నాను. అక్కడ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. 24, 25, 26, 27 వచనాల్లో 4 వచనాల్లో చాలా డెప్త్ విషయాలు ఉన్నాయి. అది మీరు పట్టుకుంటేనే నేను 70 వారాలకు వెళ్తాను. అది మీరిద్దరు. కనుక జాగ్రత్తగా మనం ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంత సులభంగా ఇవి అర్థమయ్యేటివి కాదు. బోధ ఎలా చేయాలి? ఆత్మ సంబంధమైన వాటిని సరిచూచుచు ఆత్మ నేర్పే మాటల చేత మేము మీకు బోధిస్తున్నాము అన్నాడు అక్కడ. అంటే నీ బోధకుడు అక్షరానుసారమైన వాడే ఉండరాదు. యువర్ టీచర్ ఎలా ఉండాలి అని అంటే, నీ టీచర్ అక్షరానుసారం, లిటరల్ అంటారు కదా, లిటరల్గా ఉండకూడదు, స్పిరిచువల్గా ఉండాలి. ఆత్మ సంబంధమైన బోధకుడు మాత్రమే ఈ బైబిల్కి న్యాయం చేయగలడు. అక్షరానుసారమైన బోధకుడు బైబిల్ని ఏం చేస్తాడంటే మొత్తం కలిపి చేర్పేస్తాడు. ఆ మాట చూడండి అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. పౌలు గారు అదే కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికను 2వసారి
ఆయన కోసము ఏం చెప్తున్నాడు చూడండి. ఏమని రాయబడింది? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారి వలె. అది ఏమని రాయబడిందమ్మా? మేము దేవుని వాక్యమును కలిపి, చెప్పండి మీరే చెప్పండి. అంటే దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారు కూడా. కలిపి చెరిపితే ఏమవుతుంది? కలిపి చెరిపితే ఏమవుతుంది? నాశనం అవుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 నిమిషాలండి, కంప్లీట్ చేస్తాను 9:30కి అంతా. ఎందుకంటే మనము 7కు మామూలుగా స్టార్ట్ చేయాలి. 7:30 అయింది. 2 అవర్స్ అయినా మీకు చెప్పకపోతే అంత దూరం నుంచి వచ్చినాకే 45 మినిట్స్ అని చెప్తాను, ప్రాబ్లం లేదు. మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీరు కనీసం 2 అవర్స్ అయినా వింటే మీకు మేలు. నేను రాత్రంతా చెప్పగలను, ప్రాబ్లం లేదు. మీరు ఎంతసేపు ఎక్కువ వింటే మీరు అంత అదే పనికి వస్తారు కాబట్టి మీకు మేలన్న ఉద్దేశంతో నేను ఎక్కువసేపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2 అవర్స్ మాత్రమే, ఎక్కువ తీసుకోను. మీరు జాగ్రత్తగా వినండి. రండి, పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము. జాగ్రత్తగా మీరు 16వ వచనం చూడండి, లేదా 14 నుంచి కూడా చూడొచ్చు. మీరు 14 నుంచి పౌలు కోసము పేతురు గారు ఏమైనా మాట్లాడుతున్నారో చూడండి. అందరూ తీశారా? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి వరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి, చూడండి, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడి అంటూ 15వ వచనంలో నేను చెబుతాను. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారు పౌలు గారు గురించి చెప్తున్నాడు తన పత్రికలో. పౌలు గారు అందరికంటే ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు? పౌలు గారు. 14 పత్రికలు, రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాశారు ఆయనే. ఇప్పుడు పౌలు గారు కోసం ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు అంటూ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ, అంటే 14 పత్రికల్లో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. 14 పత్రికలు పౌలు గారు రాస్తే ఆ 14 పత్రికలో ఉన్న విషయాలు గ్రహించుట కష్టమైనవి. భవిష్యత్తులో చెప్తాను నేను ఎంత కష్టమైనవో. అరే మేము ఇలా అనుకుంటే ఇది ఇలాగనా అన్నంత ఉంటుంది. మేము దీన్ని నంది అనుకుంటే ఇది పందె అన్నట్టుకుంటుంది. ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఉంటాయి, తల తిరిగిపోతుంది, అట్లుంటాయి. చూడండి జాగ్రత్తగా. వీటిని గూర్చియు తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పేతురు గారికే, యేసుప్రభుత్వం 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్న ఆయనకే, అంత ఆత్మీయ అనుభవం గల వారికే కష్టమైనవాటండి. మన వాళ్ళందరికీ ఏమైపోతున్నాయి? ఈజీ అయిపోతున్నాయి. యేసుక్రీస్తుతో ఉండి 3.5 సంవత్సరాలు గుచ్చి 36 ఉపమానాలు చెప్తే 36 ఉపమానాలు అడిగాడు ఆయన. ఇదేంది అని. ఆఖరికి 24వ అధ్యాయంలో టాటా బాయ్ బాయ్ అని పరలోకానికి వెళ్ళే ముందు రేపు సిలువ వేయబడతారన్నప్పుడు కూడా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవో మాకు చెప్పు అన్నాడు ఆయన. అంత గట్టిగా అడిగిన వాడే, అన్నీ నేర్చుకున్న వాడే, పేతురునే అందరికీ హెడ్గా పెట్టిన వాడు. పేతురుకే పౌలు గారి విషయాలు ఏం కాలేదంట? కష్టమైనవి. మనందరికీ చాలా ఈజీ. నీళ్ళు ఆయన లాగుతున్నారు మనం అంతా. దాంట్లో ఒక విషయం చెప్తాను, పౌలు గారు చెప్పిండేది. 8వ అధ్యాయం 19వ వచనం చదవండి, రోమపత్రిక. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా అమ్మ రోమపత్రిక 8:19 చదువుతున్నాడు ఆయన. రోమపత్రిక 8:19 చదువుతున్నాడు. సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. చెప్పండి ఏందది? సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూచుచున్నది. చదువు సోదరా. సృష్టి నాశనానికి లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమా స్వాతంత్రమును పొందబోదునని దానికి కూడా నిరీక్షణ ఉందంటండి. ఏం చెప్పండి అక్కడ? సృష్టి అన్నాడు. ఏంటి ఆ సృష్టి? దేవుని కుమారుల యొక్క నిరీక్షణ కోసం ఎదురు చూస్తుందంట సృష్టి. అది కూడా దేవుని కుమారులు పొందుకునే ఆ సృష్టి అనే బడే ఆ సృష్టి దేవుని కుమారులు పొందుకునే మహిమను పొందుకోవడానికి సిద్ధంగా ఉందట. ఏందా సృష్టి? ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు చెప్పండి. సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది అని రాబడింది అక్కడ. సృష్టి అని ఉంది అక్కడ. మిగుల ఆశతో ఎదురు చూస్తుందట. ఏంటి ఆ సృష్టి? అది కూడా మహిమను పొందుకుంటుందంట. నిరీక్షణ ఉందంట దానికి కూడా. అంటే అది కూడా వెయిట్ చేస్తుందన్నమాట, ఎదురు చూస్తూ ఉంది. చెప్పండి సృష్టి అంటే ఏంటి చెప్పండి? దేనికోసం చెప్తున్నా అక్కడ? ఇది పౌలు గారి మాటల్లో ఒకటి. ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సరే, పౌలు గారిదే ఇంకోటి చూద్దాం. మీకు ఏమైనా టైం అయిపోతుందంటే ఇట్లా అంటే చక్కనే నేను అక్కడ ఆపేస్తాను, అంతే. ఇబ్బంది అనిపిస్తుంది, అంతే కదా. ఎందుకంటే నాది స్వభావం ఏంటంటే వెళ్ళిపోతుంటుంది నాది, అంతే. ఎందుకంటే మీకు నేర్పించాలన్న ఆశతోనే కానీ నాకేమీ ఏదేం కాదు. మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఇట్లా నేను అంతే, అక్కడే 2 నిమిషాలు ఆపేస్తాను. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 50. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50. ఇప్పుడు ఏవేవైతే చెప్తున్నానో నేను, ఇవేగా చాలా ఉన్నాయి ఇంకాను. అవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న వారికి చాలా ఈజీ, కానీ పేతురు గారికి చాలా కష్టం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరు అని రాబడింది అక్కడ. చెప్పండి, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అంటే ఏంటి చెప్పండి? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరు అన్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. చెప్పండి అమ్మా, ఏదైనా చెప్పండి, తప్పైనా పర్వాలేదులేమ్మా, మనమే కదా, ఫెయిల్ ఏం కావాలి 10th క్లాస్. మీరు విన్నదే చెప్పండి, మీరు బోధిస్తున్నదే చెప్పండి. ఇన్నాళ్ళు రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అన్నాడు అక్కడ. ఏం చెప్పండి? కాదు, ఈ శరీరము ఈ రక్తము దేవుని రాజ్యాన్ని. మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏ శరీరంతో లేచారు? అదే శరీరంతో లేచాడు. అదే శరీరంతో లేచి ఏమన్నాడు? తోమాతో రా అన్నాడా లేదా? ఆత్మలకు దయ్యాలకు ఇలా ఉండవు శరీరం అన్నాడా? ఎముకలు ఉండవన్నాడా? మరి ఏ శరీరంతో లేచాడు? లేచి అదే శరీరంతో ఎక్కడికి పోయాడు? మరి పరలోకానికి అదే శరీరంతో పోయినాడు, రక్తము కారుతూ పోయినాడు కదా. మరి నువ్వేంటంటే పరలోకం రక్తమాంసం పోనుంటే వేటి? మరి రక్తం గారు చిమరించాలి కదా ఆయన. మరి ఏం చెప్తున్నాడు అక్కడ? ఎందుకు అవి అర్థం చేసుకోవాలి. దాన్ని శరీరానుసారంగా ఎవరైతే చూస్తారో మనోనేత్రాలతో చూడకుండా వాళ్ళు ఇలాగే అపార్థం చేసుకుంటారు. కింద ఉన్న మాట కూడా చదవండి, 50 కూడా చదవండి. ఇది వదిలేండి, నేను చెప్తాను భవిష్యత్తులో అన్నీ. మీరు కింద చదవండి, 50 కూడా చదవండి. 51. ఇదిగో నేను ఒక మర్మము చెబుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే. చెప్పండి ఏంటది? ఏమంటున్నాడు పౌలు గారు 51లో? ఈ ప్రపంచం ఏమని బోధిస్తుంది? పేతురు గారికి కష్టమైంది, పౌలు గారు చెప్పిన
ఆ ఇబ్బంది అయింది. ఏం చెప్పండి? మనమందరము నిద్రించము కానీ అన్నాడు చూడండి అక్కడ. ఏంటి మనమందరం నిద్రించము కానీ అంటే కడబూరం రోగగానే మనమందరం మార్పు చెందుతాము. ఎట్లా మార్పు చెందుతాం? కడబూరం మోగ్గానే. చెప్పు సార్, ఏమైనా చెప్పు, తప్పేమో, నేనేమైనా తప్పట్టానా? ఫైన్ సరే, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరము. చెప్పు. నిద్రించము కానీ చెప్పు. నిద్రించము కానీ అంటే అర్థం ఏంటి? కడబూరం రోజుగానే మనమందరము మార్పు చెందామంటే అది ఇప్పుడు లోకంలో బోధ. ఇదంతా తిరిగి అది కూడా కాదు. ర్యాప్చర్ కోసం చెప్పడం లేదు అక్కడ. ఆ తెస్సలోనికలో చెప్తున్నాడు ర్యాప్చర్ కోసం. సరే వదిలేండి, దాన్ని కూడా వదిలేయండి. 57వ వచనం చదవండి అందులోనే. యాభై 56 చదవండి. మరణపు పుల్లు పాపము, పాపమునుకున్న ఇది బలము ధర్మశాస్త్రమే అయినను. 55 కూడా చదవండి ఇప్పుడు. కాదు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నీ ముల్లెక్కడా. దానికి ముందున్న చదవండి ఇంకా. విజయమందు మరణము మృంగి వేయబడినప్పుడు. చదవండి, నీటి చదవాలా. వాక్యము, వ్రాయబడిన వాక్యము. ఇప్పుడు మరణమును మృంగివేయుట అంటే ఏంటి చెప్పండి? నేను ముగించేస్తాను, ఈ ప్రశ్నలతోనే ముగించేస్తాను ఈరోజుకి. నేను చదువుతాను చూడండి అన్నమాట. 54 కూడా చదువుతాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము అది. విజయమందు మరణము మృంగివేయబడెను అను. విజయమందు మరణం ఎట్లా మృంగివేయబడుతుంది? దాని మీనింగ్ ఏంటి? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు అక్కడ. మరణం ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు అక్కడ. చెప్పండి, మరణమందు విజయమందు మరణము ఏ రకంగా మృంగి వేయబడుతుంది? చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధమని మరణము మృంగివేయబడుతుంది. మరణం ఏమవుతుంది? కప్ప కనబడుతుందండి. ఒక పాము వచ్చింది, కప్పను ఏం చేసింది? ఇప్పుడు కప్ప కనబడుతుందా? బాగా అర్థమైందా చెప్పింది? ధర్మశాస్త్రమును ఏదొచ్చి మింగుతుంది? క్రొత్త నిబంధన. ఏది మింగుతుంది? మరి దీని ఇంకో దగ్గర చెప్తారు లోకంలో ఉండి. మరి ఎట్లా చెప్పింది దీని అర్థమే? అంటే మీకు కొంచెం ఇచ్చానంటే ఏంటో. చెప్పండి, ఏది మిరింగుతుంది? కప్పు ఉందండి, కప్ప కనబడుతుందండి మన ముందు. ఫ్రాగు, స్నేక్ వచ్చింది. అంతవరకు రెండు వేరువేరుగా ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఇది వచ్చి దాన్ని మింగేసింది. ఇప్పుడు కప్ప కనబడుతుందా, స్నేక్ కనబడుతుందా? ఓన్లీ పాము మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే విజయం వచ్చి మరణాన్ని మింగివేస్తుందట. విజయం అనేది వచ్చి మరణాన్ని మింగేస్తుందట. మరణం ఏంటి? 56వ వచనంలో ధర్మశాస్త్రం అని చెప్పాడు కదా. విజయం ఏంటి? క్రొత్త నిబంధన.
క్రొత్త నిబంధన వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? మింగేసినప్పుడు ఏది కనబడుతుంది? ఇంకా అంత విజయమే కనబడుతుంది. ఇంకా అప్పుడు ఏముండదు, విజయం ఎక్కడా అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఇలా చెప్తామా? ఓ కప్ప నీ బెక్కబెక్కలెక్కడా, ఇంతవరకు దాని మీద అరస్తివి కదా, పోతివి లోపలి కానీ అర్థం. మింగేసింది అది. నువ్వేదో చేయడానికి ప్రయత్నం చేసావు, దాన్ని అది ఏం చేసింది? నిన్ను మృంగేసింది. ఆన్సర్ చెప్తున్నాడు అక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మింగేస్తే ఇక పాపము ఉండదు, మరణము ఉండదు. అది ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మింగాడు? అది మీరు లీక్ చేయొద్దండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అది పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కాక. రైట్, పక్కన పెడదాం తర్వాత అది ఇంత. కనుక ఇలాంటి క్రిటికల్ విషయాలు ఈ లోకం అర్థం చేసుకుంటుంది వేరు, బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన బోధ వేరు. రైట్, ఇంకొకటి చెప్పి నేను ఇప్పుడు ముగించేస్తాను. ఆల్రెడీ బైబిల్ మూసేసాను. 21 ప్రకటనా గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ప్రకటనా గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అందరూ చేయాల. ప్రకటనా గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. అంతటా నేను యోహాను గారు ఏం చూశారు? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాడు. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగి వచ్చుట. రైట్, మరలా ముందుకు పోదాం. మరలా ఒకటో వచనానికి వద్దాం. చదవండి ఇప్పుడు మరలా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, ఇదొకటి. నెక్స్ట్, మొదటి ఆకాశము మొదటి భూమి గతించింది అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? కొత్త ఆకాశము కొత్త భూమి అంటున్నాడు. ఏంటిది నా ప్రశ్న? మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను అంటున్నాడు. నా ప్రశ్న ఏమిటి? కొత్త ఆకాశము కొత్త భూమి చూశాను అంటే పాతవి గతించాయి, కొత్త వచ్చాయి. కొత్త ఆకాశము కొత్త భూమి చూశాడు యోహాను గారు, అవి లీడ్లోకి వచ్చాయి. పాతది ఏమైపోయింది? గతించిపోయాయి. పాత భూమి పాత ఆకాశము గతించిపోయింది. ఏం చెప్తున్నాడు అక్కడ యోహాను గారు? ఏంటి కొత్త ఆకాశం కొత్త భూమి అంటే? మీరు కాముగా ఉండాలి కదా, చెప్పు. ఈయన చెప్పను కావాలంటే. ఏం చెప్పు తర్వాత? చెప్పు తర్వాత అనుకుంటున్నావు. సరే, వీళ్ళు చెప్తారు. కొత్త ఆకాశము కొత్త భూమిని చూశాడు. పాత ఆకాశము పాత భూమి ఏమైపోయింది? గతించిపోయింది. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు వరకు మీరేం విన్నారో లేదా మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు మీరు కూడా విని ఉంటారు కదా, ఎక్కడైనా కూడా సహోదరుడు విని ఉంటాడు, చాలా విషయాలు క్లాసెస్ చెప్పినాడు, అవునా లేదా? ఏం విన్నారు? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు చూస్తున్నాం. న్యూ ఎర్త్, న్యూ హెవెన్, కొత్త ఆకాశము కొత్త భూమి, పాత ఆకాశము పాత భూమి,
అది లీడ్లోకి వస్తే ఇది గతించిపోయింది. ఏది కొత్త ఆకాశము, ఏది కొత్త భూమి, ఏది పాత ఆకాశము, ఏది పాత భూమి? ఎలిషా బ్రదర్ మీరేం చెప్పారు ఇన్నాళ్ళు? ఎక్కడైనా చెప్పారా లేదా ఏమైనా విన్నారా? ఇప్పుడు ఏం చెప్తారు లోకంలో వాళ్ళు? చెప్పండి. తొందరలో కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది, సృష్టి అంతా నాశనం అయిపోతుందని చెప్తారా లేదా? అంటారా లేదా? మీరు విన్నారా లేదా? విన్నారు కదా. దానికోసమే చెప్తున్నాడా? దానికోసమే చెప్తున్నాడా? చూసారా, ఇవన్నీ నేర్చుకోవాల్సింది మనం. ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని ఆలోచనానుసారంగా మనం నేర్చుకోవాల్సింది ఉంది. భవిష్యత్తులో ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంది. ఇవి చూడాలి. ఇవి అర్థం చేసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము. వీటన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతిదీ మనము నేర్చుకున్న తర్వాతే సత్యమును ఇతరులకు మనం సరిగ్గా ప్రకటించగలము. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం చదవండి. ఇలాగు నాతో చెప్పాను. ఎవరు ఆ వేశ్య? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చెప్పొద్దండి. ఒకవేళ విన్న వాళ్ళలో చెప్పొద్దండి. వేశ్య ఎవరు? ఆ వేశ్య. ఈ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, అదిగో ఏంటి? 10 కొమ్ములు గల మృగము. ఏంటి మృగము? ఏంటి 10 కొమ్ములు ఉన్నాయి దానికి? మృగానికి ఎన్ని ఉన్నాయట? మృగం ఉందనుకోండి, ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయంటండి. ఎక్కడైనా 2 కానీ మహా అయితే 3 కానీ చూసిటాం, కానీ 10 కొమ్ములు ఉంటాయా? 10 కొమ్ములు కలిగిన ఒక మృగం. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను చేసి దాని మాంసమును భక్షించి. చెప్పండి, 10 కొమ్ములు కలిగిన ఆ మృగం ఏంటి? అసలు 10 కొమ్ములేంటి? ఏ వేశ్య ఎవరు? వేశ్య అంటే వేశ్యనేనా? కొమ్ములంటే కొమ్ములేనా? మృగం అంటే మృగమేనా? ఇవన్నింటి మనము చూడాలి. వేశ్య అంటే వేశ్య తీసుకుంటే, కొమ్ములంటే కొమ్ములు తీసుకుంటే, మృగం అంటే మృగం తీసుకుంటే, కొత్త ఆకాశం అంటే ఆకాశమే తీసుకో, భూమి అంటే భూమి తీసుకో, పాతదంటే పాతదే తీసుకో, అంతే. ఇంకేం లేదు, అట్లే తీసుకో. చూసావా? అర్థమైంది ఇప్పుడు? దీన్ని అర్థం చేసుకుంటే దీన్ని అర్థం చేసుకోగలవు. కొమ్ములంటే కొమ్ములే తీసుకుంటే, మృగం అంటే మృగమే తీసుకుంటే, వేశ్య అంటే వేశ్య తీసుకుంటే, ఆకాశం అంటే ఆకాశమే, భూమి అంటే భూమి, ఆకాశం అంటే ఆకాశమే, భూమి అంటే భూమే తీసుకుంటే. అసలు అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ ఏంటి, కోటెక్స్ట్ ఏంటి, అక్కడ ఏం చెబుతున్నాడు, దానికి ఉన్న విషయాలు ఏంటి, దాని వెనక ముందేంటి, 66 పుస్తకాల్లో ఏం రాయబడింది, అన్నిటినీ కూడా మనము ధ్యానించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే బైబిల్ని కరెక్ట్గా మనము న్యాయం చేయగలం. ఇది దేవుని ఉద్దేశంలో మనం వెళ్ళి చూడాలి. భూమి అనగానే, ఆకాశం అనగానే, వేశ్య అనగానే, కొమ్ములు అనగానే, మృగం అనగానే, పాత భూమి పాత ఆకాశం అనగానే వెంటనే బైబిల్లో నుంచి బయటకు వచ్చి మనం సృష్టిని చూడకూడదు, సృష్టిలో 10 కొమ్ములు చూడకూడదు, సృష్టిలో ఉన్న మృగాలను చూడకూడదు. బైబిల్కే సమాధానం చెప్పాలి. బైబిల్లో ఉన్నదానికే. దేవుడు బైబిల్లో ఏ ఉద్దేశంతో రాయించాడో దాన్నే చూడాలి. నువ్వు ఆకాశం అనగానే ఇటు పైకి చూడొద్దు, బైబిల్లో చదివి ఇటు పైకి చూడొద్దు. భూమి అనగానే బైబిల్లో చదివి ఇటు కిందకు చూడొద్దు. కొమ్మలు అనగానే మేక 2 ఉన్నాయి, గొర్రెకి 2 ఉన్నాయి అని చూడొద్దు. ఇందులోనే దానికి ఆన్సర్ ఇచ్చినాడు, దాంట్లోనే వెతకాలి. దాన్ని ఆత్మ సంబంధమైన బోధ అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఒక్క వచనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల 15:50కు ఆన్సర్ చూడేది కొరింథీ పత్రికకి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల నరకానికి ఆత్మీయంగా వెళ్ళవలసిన వారై ఉందురు. కానీ ఆత్మచేత
పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదవు. పరలోకానికి పోతావు. గడసాలు అవునా లేదా? అది అంటే నీ శరీర క్రియలను చంపాలంటే ఇప్పుడు నీకు వాక్యం కావాలి. ఏం కావాలి? వాక్యమే పరిశుద్ధాత్మ. వాక్యం కదా, పరిశుద్ధాత్మ ఇచ్చిందే కదా వాక్యం. అవునా? కనుక బైబిల్ ఏం చెప్తుంది చదవండి మరొకసారి అక్కడ మాట. అగైన్, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల జీవిస్తేగినా చావవలసిన వారైన ఆత్మీయంగా చనిపోయి నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల బైబిల్లో వ్రాయబడిన వాక్యానుసారంగా మీరు నీ శరీర క్రియలను చంపితే, మీరు జీవించెదరు. అంటే రక్త మాంసముల యొక్క ఇష్టాలను, కోరికలను చంపుకుంటే మీరు జీవించెదరు. నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అది మ్యాటర్ అక్కడ. ఇప్పుడు మనిషి ఏం కావాలి? శరీరానుసారుడు ఆత్మానుసారంగా మారాలి. ఆ ఆత్మానుసారంగా మారిన మనిషి మాత్రమే ఆత్మ సంబంధమైన బోధ చేయగలడు. అలా ఆత్మ సంబంధంగానే అర్థం చేసుకోగలడు. అది మ్యాటర్ అక్కడ. కాబట్టి మొదటి కొరింథీ 15:50 ఒక వచనం వచ్చింది. ఇంకా 10-15 వచనాల తర్వాత యాడ్ చేసి మనం మాట్లాడదాం. ఓకేనా?